బాధ మా టీం ఒకటికే తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. మీరు అఫీషియల్గా ఆడ వెహికల్ ఒకటి ఉంటుంది, 2 ఆటోలు ఉంటాయి, కమ్మగా స్నానం చేస్తున్నారు 7:30కి 7ంటికి వచ్చి వెహికల్లో కూర్చుంటున్నారు, అలా దిగుతున్నారు, అలా కూర్చుంటున్నారు, అలా మాటలు వింటున్నారు, మచ్చటంగా భోజనం చేస్తున్నారు, తిరిగి వచ్చేస్తున్నారు. ఇంతవరకు మన పని. కానీ దాని వెనకమాల ఎంత పని ఉంటుందో మీకు మాత్రం తెలియదు. దానికి ముందు రోజు ఇదిగో ఈ కింటాలు ఈ బాక్సులు ఇవన్నీ మోసి తీసుకెళ్ళి ఆ స్టేజీ బల్లలు తీసుకెళ్ళి అక్కడ దించి అక్కడంతా ఏర్పాటు చేసి, ఇంకో విషయం ఏంటంటే వాటికి మళ్ళీ కాపలాగా ఒక వ్యక్తి ఉండాలి. అదిగో దేవుని దయ వలన నేను మొన్న జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్మాణం చేసుకున్నాడని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నిజమే. మామయ్య గారు 2 రోజులు అక్కడ కొరినపాళ్ళు కావచ్చు, గొల్లవారిపాలెం ప్రాంతం కావచ్చు, ఆ సిస్టానికి మరి చూసుకోవాలి కదా. అక్కడ 2 రోజులు 3 రోజులు అక్కడే ఆ సిస్టం దగ్గరే. తెల్లారిపాటికి వెళ్ళాక నాని బ్రదర్ వెళ్తే ఎట్లా ఉంటాడో తెలుసా? దోమలతో కుట్టబడి మొత్తం రక్తమయమై ఉతికేవాళ్ళు ఎవరు ఉంటారండి బట్టలు? ఆయనే ఉతుక్కుంటున్నాడు. ఆడ ఏదో ముద్ద ఎవరన్నా పెడితే తింటాడు, లేకపోతే మేము వెళ్ళి తీసుకెళ్ళేస్తున్నాం. అంటే చూడండి ఎంత ప్రయాసం. ఇది ఒక్కరి ద్వారా జరిగేది కాదండి, ఒక్కరి ద్వారా జరిగేది కాదు. ఎంతగానో దీని వెనకాల కష్టం ఉంది, ప్రయాసం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆ గొర్లవారిపాలెం ప్రాంతంలో రేపు ప్రార్థన అనగా ఈరోజు అసలు ఇంతవరకు ఎవరికి చెప్పలేము. మనం అక్కడ పెద్దలకి చెప్పాము, పాస్టర్ గారికి చెప్పాము, ఇంటింటికి ఎప్పుడు తిరగల. నేను అభిలాష్ తిరుగుతూ ఉన్నాం. అక్కడున్న స్థానిక పాస్టర్ భయంకరంగా నన్ను ఒక అర్ధగంట సేపు క్లాస్ తీసుకున్నాడు. స్తోత్రం. ఈ విషయాలు మీకు తెలియదు కదా. ఎవడెళ్ళమన్నాడయ్యా, అక్కడ ఎవరు పెట్టమన్నారు అన్న ఆలోచన వస్తుంది మీకు. అవునా కదా ప్రియులారా? దేవుడిచ్చిన ప్రత్యక్షత చొప్పున ఎన్నో కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మీరందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేమందరం కలిసి అక్కడ మళ్ళా ఈ సర్దుకొని 5 వేసుకొచ్చి ఎడబెట్టి. అంటే చూడండి దేవుని పని ఎంత కష్టపడుతున్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో. నిజంగా ఆ 2 రోజులు దేవుడు మేమైతే ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నామండి. ఎందుకంటే అక్కడ థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చినాయి. నాకైతే ఫోన్ చేసి నన్ను బెదిరించారు కూడా, భయంకరంగా బండబూతులు తిట్టారు. నా ఫోన్లో రికార్డ్ చేశాను నేను ఆ నంబర్ నుండి. ఏదో సేవ అంటే ఆషామాషి కాదు. ఒక సేవకుడిని ఎన్ని రకాలుగా తిడతారో, ఎన్ని రకాలుగా బెదిరిస్తారో, చంపుతామంటారు, అవన్నీ మీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 2 రోజులు ప్రార్థన అయిపోయిన దాకా మనకి సహకరించిన ఆ వ్యక్తికి కూడా నేను చెప్పాల, ఇలా జరిగింది, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుందని. ఆయన రాత్రి అంతా అట్లానే మెలుకుగుండేవాడంట. ఎందుకంటే వస్తున్నారు, చూస్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు, ఎప్పుడు కన్ను మోస్తాడో బాక్సులు ఎప్పుడు ఎత్తుకుపోదామా అని. అవన్నీ మీకు తెలియదు కదా. మీకు కమ్మగా అన్ని వెహికల్స్ సిద్ధపరిచి, కానీ కొంతమందికి రావటానికి కూడా ఒళ్ళు బరువు. ఏ బరువు? కొంతమందికి కావాలని ఏముందలే. అదే ఇంకో చోట ప్రార్థనను పిలవపోయిన పరిగెత్తుతారు. ఎక్కడికండి? పిలవపోయిన పరిగెత్తుతారు. హల్లెలూయా. ఏందమ్మా రాణిమ్మ గారు? నీకు బాగాలేదుగా, నువ్వు చెప్పావుగా, నీ కాలు బాగాలేదు, చెయ్యి బాగాలేదు, నిన్నెవరంటారు? నేను చెప్తున్నాను కదా, నీకు బాగాలేదు. నీకేమైనా ఆరోగ్యంగా ఉందా? ఆరోగ్యంగా నీకుందా? నీ పరిస్థితి బాగాలేదు, మరి నువ్వెందుకు వస్తావు? నీ గురించి అసలు పట్టించుకోగా మేము, నిన్నెందుకు అంటాం మేము? అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ప్రతిదీ నన్నే అంటున్నారని ఫీల్ అయితే ఎట్లా? పద్ధతిగా ఉండాలా. సేవకులు ఒకసారి చెప్పినప్పుడు ఉండాలి మౌనంగా. మిమ్మల్ని ఎందుకు అంటారు? హల్లెలూయా. పొద్దుగూకులు సేవకుల్ని ఇసికించటం, సేవకుల్ని బాధపరచటం మానుకోండి. ఇంకోసారి ఇది రిపీట్ కానీ మాకండి. స్తోత్రం.
మేము పడుతున్న ప్రయాసం మీకు చెప్తున్నాం, అర్థం చేసుకోండి. దేవుని పని అంటే ఆషామాషి కాదు. దుష్ట శక్తులు దాడి చేస్తే భౌతికంగా మనుషులు కూడా దాడి చేస్తారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆదరిస్తారని, అర్థం చేసుకుంటారని. అయ్యో మా సేవకులు, మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని తిడుతున్నా కొడుతున్నా కానీ దేవుని పని నిమిత్తం పరిగెడుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. కానీ ప్రతిదీ నా కోసం నా కోసం. ఒకవేళ నువ్వు తప్పు చేసావు అనుకో, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ సేవకుల్లో నుండి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నా కోసం అంటే నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అండి, అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు అబద్ధాలు ఆడకూడదన్నప్పుడు నా కోసమే చెబుతున్నాడు అంటే దేవుణ్ణి నువ్వు వ్యతిరేకిస్తున్నావా? అబద్ధాలు ఆడవద్దని బైబిల్ చెప్తుంది కదా. మా సేవకుడు చెప్పాడు, ట్రైనింగ్ అయ్యాడు క్రొత్తగా సేవకి. ఆయనకు ఒక పెద్ద బంగ్లా ఇచ్చారు, కారు ఇచ్చారు. 1000 మంది సంఘం అండి, 1000 మంది సంఘం ఫుల్ ఫీట్ మీద నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. దేవుని మందిరం అంటే ఆషామాషి కాదు, దేవుని సేవకులు అంటే ఆషామాషి కాదు. సంఘంలో పెద్దలు అనబడిన వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, త్రాగుబోతులకు ఉండకూడదు. మీరు తాగితే సంఘానికి అవమానం అని చెప్పి చెప్తా ఉంటుంటే, ఈలోపు సంఘంలో ఒక పెద్ద తాగే వచ్చాడు, ఆ పనికి మాలినోడు తాగే వచ్చి, ఏయ్ ఎందుకు మాట్లాడదే అని చెప్పేసేసి దగ్గరకు వచ్చి, ఏం ప్రసంగం నువ్వు చేసేది అన్న మౌత్ తీసుకొని ఇసిరేసేసాడు సేవకుడి మీద. ఇసిరేస్తే అందరూ చూస్తున్నారు, 1000 మంది. తాగి వచ్చాడు సంఘ పెద్ద అయ్యండి, మళ్ళీ పాస్టర్ గారి మీద పైపించారు రుబాబు. ఇక అంతే, ఇసిరేగానే అది గిర్రం తిరిగి ఆయన పొట్టకు తగిలిందండి. 7 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి దేవుని సన్నిధిలో ఉండి ప్రజలకి సేవ చేద్దామని వస్తే వీడు తాగి వచ్చింది కాకుండా మళ్ళీ ఏమంటున్నాడు, ఏంది నువ్వు నా గురించి చెబుతున్నావు? తాగి వచ్చినోడి గురించి చెప్పక మరి ఎవరి గురించి చెప్తారు? నువ్వు తాగుతూ ఉన్నావు, తాగుతూ ఉంటే అది మానుకోమని ఒక బాధ్యత, అది సేవకునిగా. నువ్వు తాగి వచ్చావన్న సంగతి కూడా ఆయనకి తెలియదు. ఒకవేళ అది నీకు తగిలి వచ్చిందనుకో, నువ్వు తాగి ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. అంతటి తాగిపోయిందండి. పెద్దలందరికి వచ్చి ఏంటంటే ఆయన ఇంకా రెచ్చిపోయాడు. ఏంది మన దగ్గరికి వచ్చి బతకలేక వచ్చాడైనా, మనం కానుకలు ఎత్తేనాక తినేది మనల్ని అంటాడైనా అని అంటా ఉంటుంటే ఆయన ఇంకా, ఈ పాస్టర్ గారు అట్లా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడండి. అంతమంది ముందు అవమానం ఓ దైవజనునికి. వాడు తాగి వచ్చింది కాకుండా మైకి ఇసిరేసి మైకితో కొడతాడు. పైన దేవుడు చూస్తూ ఉన్నాడండి. ప్రార్థన అంతా అయిపోయింది, అందరూ ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. వీడు కూడా వెళ్తా ఉన్నాడు, ఆ గుమ్మానికి తెలిసి బోర్ల పడ్డాడు. అంతే, తిప్పితే లేదు, ప్రాణం పోయింది, చచ్చిపోయాడు స్పాట్లోనే. దేవుని ఉగ్రత ప్రేమించినంతసేపు ప్రేమిస్తాడు. ప్రతిదానికి అలగటం ఇసుక్కోవటం చేశారనుకో మీ ఇష్టం, నేను చెప్పలేను. ఇక పొద్దుగూకులు ఎందాకనండి. చిన్నపిల్లలకైతే చెప్తారు, ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎట్లా బ్రతులాడతారు ప్రతిదానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా, ఇక నుండి టాటా ఏసీ లేదు, ఏసీ లేదు. అక్కడ దూర ప్రాంతం ఏడని ప్రార్థనలు పెట్టినప్పుడు మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయండి చాలు, మా టీం ఓటుకి వెళ్తాము అని నిర్ణయించుకున్నాం. ప్రతిదానికి అలగటం, ప్రేమపూర్వకంగా అన్నీ చెప్తుంటే ఎక్కడైనా చేస్తున్నారండి ఇవన్నీ. వాళ్ళు ఆయిల్ కొట్టించుకొని వాళ్ళే వస్తూ ఉంటారు. కానీ వచ్చిన ప్రతి రూపాయి కుటుంబంలో వాడకుండా, ప్రతిదీ దేవుని పరిచర్య కొరకు వాడుతుంటే అర్థం చేసుకోకుండా అపార్థంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదానికి ఎంత ఓటుకు అదిగో ఆ టాటా వేసి ఆయనకి డబ్బులు ఇవ్వాలి ఆ అన్నగారికి. అయినా కానీ చెప్పాను, అన్న నిదానంగా ఇస్తాంలా. ఒక యూనిటీకి వెళ్ళి మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైన ఉద్యమంగా ఆరాధన జరుగుతూ ఉంటాయి. అంతేగాని మీ నుండి మాకేదో వస్తుందని, ఆ బయట నుండి ఏ కోట్లు వస్తాయని కాదు. ఒక్క ఆత్మైన రక్షించబడుతుంది. కొరినపాళ్ళు ప్రార్థన పెడితే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మాకు ఆటో పెట్టండి, మేము వస్తాం అంటున్నాం. ఆ వాక్యాలు విని, ఆ ఆరాధన విని మాకు ఆటోలు పంపించండి, మేము వస్తామయ్య గారు ప్రార్థనలకైనా. అక్కడ ప్రార్థన పెడితే కొర్రలవారిపాలెం ప్రాంతంలో దోమరపల్లి నుండి వచ్చారు ఒక 5గురు, మా దగ్గర కూడా పెట్టండి సార్ పాస్టర్ గారు. ప్రభు ఆత్మ బలంగా కదులుతుంది, అది మీకు అర్థం కావట్లా. మనిషి విలువ, ఆ మనిషితో ఉన్న వాళ్ళకి, మనుషులు పక్కన ఉంటారు వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలుస్తుంది సేవకుల విలువ. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రతిదానికి నాకే 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 నాకే. ఎట్లా ఇది? దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యంలో నుండి దేవుడు తెలియజేస్తున్నప్పుడు సరి చేసుకోవాలా. ఎంతకాలం ఎట్లా ఉంటుంది? ప్రభు రాకడ వస్తుంది, నువ్వు ఇలానే అలుగుతూ కసురుకుంటూ లోకానుసారంగా జీవిస్తే ఇంక ఉపయోగం ఏముందండి? ఎంత ఆరోగ్యం ఇస్తున్నాడు మనకి. ఒకప్పుడు బలహీనత అనారోగ్యంతో ఉన్నాం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కదా, కాపాడుకోవాలా లేదా? ఎందుకు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చింది? దేవుని సన్నిధిలో మనం ఉండటానికి, దేవుని పనిలో ఉండటానికి. చూడు ఎలాగన్నా చూడు, ఒకప్పుడు తనకున్న డబ్బంతా ఎవరు ఖర్చు పెట్టాడండి? ఎవరు ఖర్చు పెట్టాడు? ఆ బ్రదరు తాగుడుకు ఖర్చు పెట్టాడండి. ఉపయోగం ఏమైనా ఉందా? కానీ ఈరోజు దేవుళ్ళకి వచ్చి ఏమనుకుంటున్నాడు? నేను ఖర్చు అయిపోవాలి, ఎంతైనా దేవుని కొద్దిగా సహకారంగా నేను ఉండాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాను. అర్థమవుతుంది ఇక్కడున్న కొంతమందికి. హల్లెలూయా. సేవకులంటే తిరిగితే అర్థమవుతుందండి. ప్రతి పరిస్థితి సేవకులంటే తిరిగితేనే అర్థమవుతుంది. మీకే మీ భర్తలు పనులకి వెళ్తారు, తెస్తా ఉంటారు, హ్యాపీ మీకు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, క్రీస్తునందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. మీరు ఎట్లానే చూస్తూ ఉంటారు, దేవుడు అట్లానే తీసుకెళ్తూ ఉంటాడు మమ్మల్ని. మీరు అట్లానే తిడతానే ఉంటారు, అట్లానే తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని పక్షంగా మనం నిలబడుతున్నప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ ఏ సేవకుడు ప్రసంగం చేసినా కానీ నా గురించే చెబుతారేందా నా పొద్దుగోగులు అన్న మాట వచ్చిందనుకో, రామాకండి, మానుకోండి. దేవుడు నా గురించి మాట్లాడాడు, నేను సరి చేసుకోవాలనుకుంటే సరి చేసుకో. అప్పుడు నువ్వు ఆత్మీయతలో అభివృద్ధి చెందుతావు, దేవుల్లో వర్ధిల్లుతావు. ఏ సేవకుడు వచ్చి చెప్పినా కానీ ఇదే నా గురించి చెప్తాను. నీ గురించి చెప్పడానికి మాకేమో పని బాట లేదనుకుంటున్నారు. ప్రతిదీ సీరియస్గా తీసుకోండి, ప్రతి విషయాన్ని జోక్గా తీసుకోమాకు. హల్లెలూయా. ఇక ఇక్కడ నుండి వారానికి 2 రోజులు ప్రార్థనా కూడికలు, వారానికి 2 రోజులు తప్పనిసరిగా ప్రార్థించండి, సహకరించండి. రేపటి దినాన మనకి బ్యాప్తిజం కార్యక్రమాలు ఉంటాయి. ఆ బ్యాప్తిజం కార్యక్రమాల్లో పాల్గొనండి. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. లూకా సువార్త 3:8. లూకా సువార్త 3:8. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని చాలు. ప్రియులారా, అప్పటికి వీళ్ళెవరు అంటే ఇజ్రాయేలీలు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, నిజమైన దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. విగ్రహారాధన విడిచిపెట్టేశారు. యేసు అంటే వీరు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కొన్ని దినాలు గడిచిన తర్వాత జకరియా ఎలిజబెత్తులకు బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడు. ఈయన పెద్దవాడైన తర్వాత ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, దేవుని రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది, ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి అంటే అక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఏందయ్యా మారు మనసు పొందేది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటా ఉన్నారు. మరొకరు బాప్తిజం పొందేది ఏంది అని మరొకరు. ఆయన అంటాడు, సర్ప సంతానమా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఒకసారి చెప్తే అర్థం కదా. ప్రతిదానికి ఏంది మీరు ఎదురు తిరుగుతారు, ఎదురు మాట్లాడతారు, సర్ప సంతానమా అని ఆయన బోధ చేస్తున్నాడు. మీకు ఎట్లా ఉంటుందండి? ఇందా నేను ఇచ్చాను కదా, చెప్పాను కదా, అప్పుడు మీ హృదయాలు నొచ్చుకున్నాయి కదా, నొచ్చుకున్నాయా లేదా? భారతం గారు నొచ్చుకున్నాయా లేవు? ఇప్పుడు యోహాన్ అంటాడు,
మారు మనసునకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి అంటున్నాడు. ఏంది మారు మనసుకు తగిన ఫలము? ఏంది మారు మనసుకు తగిన ఫలము ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని నేను ప్రకటన చేస్తుంటే చాలామంది ఏం చేస్తున్నారంటే బ్యాప్తిజం పొందుతున్నారు. పొందుతుంటే వాళ్ళ క్రియలు మారట్లా, వాళ్ళ బ్రతుకులు మారట్లా. మునుగుతున్నారు కానీ అబద్ధాలు ఆడేవాడు ఆడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తున్నాడు, సినిమాలు చూసేవాడు చూస్తున్నాడు, సీరియల్ చూసేవాడు చూస్తున్నాడు, సాడీలు చెప్పేవాడు చెప్తానే ఉన్నాడు, జగడమాడేవాడు జగడమాడుతూనే ఉన్నారు, కొట్టేవాడు కొడుతున్నాడు, తిట్టేవాడు తిడతానే ఉన్నాడు, కాపురాలు కూరుతూనే ఉన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. మునగటం ఎందుకు, ఇలా చెప్పుకోవడం ఎందుకు అని చెప్పేసి ఏనంటాడు, మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. ఎంతకాలం ఇలా ఫలించకుండా ఉంటారు? సమాజంలో ఏమంటున్నారు? యోహాన్ని వెంబడిస్తున్నారు చాలామంది. అయ్యో నీ దగ్గర ఉన్న పిల్లలను చూసుకోయా, నీ దగ్గరకు వచ్చే సంఘస్థులను చూసుకోయా, వాళ్ళ ముందు చెప్పాయా అని చెప్పేసి యోహానికి వచ్చి చెప్తున్నారు. నేనేం చేయగలుగుతున్నా అండి? స్తోత్రం. ఏడామో ఎట్లా ఉంటారు తెలుసా? చాలా భక్తుల్లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అయిపోగాని చాలు తిట్టేవాడు తిడతారు, భర్తను కొట్టేవాళ్ళు కొడతానే ఉంటారు, సాడీలు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. సాయంత్రం షో ఉంది, పాస్టర్ గారికి తెలియకూడదు, మీకు తెలియదు, మనకు తెలియదు. విజయవాడ వెళ్ళంపా, ఆడకెళ్ళి చూసి వస్తాడు వీడు. షో ఏడైతే అందరూ చూస్తారు అని. ఏం బ్రతుకులండి బ్రతుకులు? ఎంతకాలం? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు కానుకలు చెప్పే బోధ కాదు మాది. బ్రతుకులు మార్చుకోవాలా, దేవుని రాజ్యానికి సిద్ధపడాలా. ఎంతకాలం? వయసు పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగట్లా, జ్ఞానం రావట్లా, బుద్ధి రావట్లా. ఎందాకని చెప్తారండి. అందుకని నేను అంటాడు, సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలితాన్ని మీరు ఫలించండి. ఒకడు ఏలెత్తి చూపించే విధంగా మన బ్రతుకులు ఉండకూడదండి. సాక్ష్యం మన గురించి మాట్లాడుతున్నప్పుడు, రే ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి ఆయన ఏమనంటే మనకు తగులుతుంది, మౌనంగా ఉండు అన్న ఆ సాక్ష్యం రావాలా. మన గురించి పొద్దుగూకులు సాడీలు చెప్పుకోవడం, విమర్శించుకోవడం, ఏం బ్రతుకులు ఈ బ్రతుకులు? ఆలోచించండి. ఎంతకాలం అని ఇట్లా జీవిస్తూ ఉంటాం? దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. అందుకని ఆయన అంటాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు మధ్యలో ఉంచబడి ఉంది. నరుకుతున్నాడంట ఆయన, నరికేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆలోచించండి. దేవుని వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం అది. ఒకవైపు ప్రేమిస్తుంది, ఒకవైపు నరుక్కుంటా వస్తుంది. ఏంది? ఒకవైపు ఏం చేస్తుంది? ప్రేమిస్తూనే ఉంటాడు, మరోవైపు ఏం చేస్తాడు? పాపాన్ని ఖండిస్తానే ఉంటాడు. మారు మనసు పొంది బ్యాప్తిజం పొందిన మన జీవితాల్లో ఇంకా పాపంతోనే చేసిన తప్పు చేస్తూనే వెళ్తూ ఉంటే ఎవరు మారుతారండి? ఎవరు దేవుళ్ళలోకి వస్తారు? నీ క్రియలే కదా నీ కుటుంబాన్ని మార్చేది, నీ సాక్ష్యమే కదా ఎదుటివాడి జీవితాన్ని ప్రభావితం చేసేది. ఎంతకాలం అని ఎట్లా ఉంటావు? పని దగ్గర ఒక రకంగా, బజార్లో ఒక రకంగా, మందిరంలో ఒక రకంగా. ఎంతకాలం? నటనా జీవితం. నటించేవారు ఎవరండి? నటించేవారు ఎవరు? సినిమాలో చేసేవారు, యాక్టర్స్. మనం జీవించేవాళ్ళమండి, దేవుని కొరకు బ్రతికేవాళ్ళం. మనం లోకంలో చేసాం, ఎంజాయ్ చేసినంత కాలం చేసాం, పాపంతో పెనుగులాడాం, వచ్చిపడింది మీద రోగం, కుటుంబ సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, వీటన్నిటి వలన మరణమే శరణం అన్నట్లు చచ్చిపోదాం అనుకున్న టైంలో ఎవరో ఒకరు చెప్పారు, దేవుని దగ్గరికి రండి అయ్యా అని. వస్తే దేవుడు ఏం చేశాడు? రోగం నుండి విడిపించాడు, అప్పుల నుండి విడిపించాడు, సమస్యల నుండి విడిపించాడు, ప్రతి దాని నుండి విడిపించి ఏం చేశాడండి? మనసుకు నెమ్మదినిచ్చాడు. మరలా రుచిలోకే పోతాను, ఆ జీవితాన్ని జీవిస్తానంటే ఇంకెందుకు మన జీవితాలు? ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని ఆదరించడానికి, ఎవరిని మెప్పించడానికి? ఏడేమో స్తోత్రం అంటున్నావు, ఆడేమో బండబూతులు తిడుతున్నామాయా. ఏడేమో స్తోత్రం అంటున్నావు, ఆడకెళ్ళేమో భర్త మీద చుట్టు పట్టుకుని ఎగబడుతున్నామా. ఏం ఉపయోగం అండి? ఈ భక్తి ఎందుకు? ఈ జీవితం ఎందుకండి? ఇక ఏం నేర్చుకుంటున్నారు? హల్లెలూయా. యోహాను ఎందుకు ఆ మాట అన్నాడంటే, వారు మారు మనసు
పొందుతున్నారు కానీ ఆ మారు మనసుకు తగిన ఫలం వారిలో కనబడతలా, ఆ క్రియలు కనబడతలా. ఎప్పుడు చూసినా చాలు పాపం చేసుకుంటూనే బ్రతుకుతూ ఉన్నారు, పాపం చేస్తూనే బ్రతుకుతూ ఉన్నారు. ఆలోచించండి. ఇది నాన్న అప్పుడప్పుడు అంటూ ఉంటారు పిల్లల్ని, ఏమంటారండి, ఏయ్ నీకు కొద్దిగా దేవుడు సిగ్గు పెట్టలేదా? ఏమంటారండి, వాడు ఏమైనా తప్పు చేశాడు అనుకో ఏమంటాం మనం, దేవుడు నీకు కొద్దిగా కూడా సిగ్గు పెట్టలేదా? ఎందుకురా చేసిన తప్పే చేస్తావు? మరి మన పరిస్థితి ఏంది? వాడు బ్యాప్టిజం పొందలేదు, వాడు లోకంలో తిరుగుతున్నాడు, మరి బ్యాప్టిజం పొందిన మన పరిస్థితి ఏంది? ఆయన ఇప్పుడు వస్తే మనం ఎత్తబడతామా? కడబోర శబ్దం ఇప్పుడు వినబడింది, ప్రభు మధ్యాకాశానికి వచ్చాడు. ఎవరో చెప్పారు సప్త సముద్రాలు ఇది పిల్లకాలంలో చచ్చాడు అంటాడు. ఎక్కడ చచ్చాడండి? సప్త సముద్రాలు ఈదుకుంటూ వచ్చాడంట, చివరికి ఎక్కడ చచ్చాడంట? పిల్లకాలంలో చచ్చాడంట. ఇంత భక్తి చేసి దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే ఇంకెందుకండి భక్తి? ఇంకెందుకు ఈ జీవితం? దేని కొరకు ఈ ప్రయాస? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అంటారు ఎక్కడెక్కడో తిరిగిచ్చి ఇంటర్కాలు తెచ్చాడంట. ఆ సామెత రాదు. ఎక్కడ తెచ్చాడంట? ఆలోచించండి. నువ్వు ప్రతిదానికి దేవుని వాక్య విషయంలో సీరియస్గా నువ్వు తీసుకోకపోతే నువ్వు నష్టపోతావు. దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారు, దేవుని దీవెనకు దూరమైపోతారు. ఏ దైవజనుడు నిలబడి చెప్తున్నా కానీ నీలో ఒకవేళ పాపం ఏలుబడి చేస్తే గుచ్చుకున్నప్పుడు విడిచిపెట్టాలి, దాన్ని తిరుగుబాటు చేయకూడదు, సమర్థించుకోకూడదు. నిజమే కదా, నేను చేసే తప్పే కదా, క్షమించు ప్రభువా అని ఒప్పుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడంట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడండి. కనికరాన్ని పొందుతాడు. ఎంతకాలం మనం సమర్థించుకుంటాం? ఎంతకాలం అండి? అందుకని యోహాను అంటాడు, మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. ఎంతకాలం ఈ బ్రతుకు? మార్పు రావాలండి. పుట్టినోడు పాలు తాగుతాడు, పాలు తాగినోడు ఇడ్లీ తింటాడు, ఇడ్లీ తిన్నవాడు కూరతో అన్నం తింటాడు, కూరతో అన్నం తిన్నవాడు మాంసంతో తింటాడు. అది వాడి స్టెప్స్. అరే ఎప్పుడు చూసినా కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లు బ్రతుకులు అలానే ఉంటున్నాయి. వయసు పెరుగుతుంది కానీ భక్తి పెరగట్లా. భక్తి హీనతలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. పాపంలో ఇంకా అల్లాడుతూనే ఉన్నారు. ఏం తెలియదు అన్నట్టు వచ్చి ప్రభు బల్లారాధనలో పాల్గొంటూ ఉన్నారు. ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని ఆదరించడానికి? నీ జీవితానికే నష్టం. ఈయన అడుగుతా ఎప్పుడు సంవత్సరం అయింది, ఏంద్రా నువ్వు బ్యాప్టిజం పొందావు, బల్లారాధన తీసుకోవాలంటే వాడికి తెలుసు వాళ్ళలో ఉన్న పాపం. అమ్మో పవిత్రంగా ఉండే తీసుకోవాలన్న ఆలోచన వాడికి ఉంది. అందుకనే బల్లారాధనలో పాలు పంపులు పొందట్లా. కానీ కొంతమంది పాపం చేస్తూనే ఉన్నారు, బల్లారాధనలో పాల్గొంటారు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? నీకే నష్టం. రోగం అనేది నిన్ను వెంటాడుతుంది. బలహీనులు రోగగ్రస్తులు ఎందుకుంటున్నారంటే అపవిత్రమైన చేతులతో, అపవిత్రమైన ఆలోచనలతో బల్లారాధన తీసుకుంటే నీకు నష్టం, మాకు కాదు నష్టం. మార్చుకోవాలా. 18 సంవత్సరాలు ఉన్నవాడికి అంత భయం ఉంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, నీకు ఇంకెంత ఉండాలండి భయం దేవుని విషయంలో? ఆలోచించు. ఇదేమన్నా మార్కెట్లో దొరికే ఆ యాప్లి కాయ అనుకుంటున్నారా? అందుకని యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, ఎంతకాలం మీరు ఎట్లా జీవిస్తారు? మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. ఇలా చెప్తే ఎవరన్నా మందిరాలకు వస్తారండి? వస్తారా? చెప్పరేందండి? వస్తారా? ఇలా చెప్తే ఎవరు రారు. కానీ ఇలానే చెప్పాలి. నలుగురున్నా కానీ ఇలానే చెప్పాలి. అది దేవుని బోధ అంటే. ఎంతకాలం మీకు ముసుగేసి భక్తి చేపించేది? చేసే భక్తి 4 రోజులైనా కరెక్ట్గా చేయండి, దేవునికి సంతోషం. అంతేగాని పాపం చేసుకుంటూ పనికి మాలిన పనులు చేసుకుంటూ ఎంతకాలం బ్రతుకుతారు మీరు? నీ పిల్లలు మారకపోవడానికి కారణం ఏందో తెలుసా? నువ్వు చేస్తున్న పనులే. భక్తిగా నువ్వు ఇంట్లో ఉంటే ఆ భక్తి నీ కుటుంబాన్ని మారుస్తుంది. నీ కుటుంబం మార్పు చెందకపోవడానికి కారణం ఏంటంటే భక్తి చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. అది నీ కుటుంబ సభ్యులు గమనిస్తున్నారు. ఆమెకే మార్పు లేదు, ఇక మమ్మల్ని రమ్మంటుందని పక్కన వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు
ఎట్లా ఇది పరిస్థితి చెప్పండి. సీరియస్గా తీసుకోలేదనుకో ప్రియులారా, నష్టపోవాల్సి వస్తుంది. మనకి మనం నష్టం తెచ్చుకుంటాం, ఇతరులకు కూడా నష్టాన్ని తెస్తాం. అందుకని ఆలోచించండి, భక్తి కరెక్ట్గా చేయండి. బాప్తిజం పొందింది ఎందుకు? నిష్ఠగా ఉండటానికి, పవిత్రంగా బ్రతకడానికే, ఆయన రాకడకు ఎదురు చూడటానికి. పాపం చేసుకుంటూ భక్తి చేస్తానంటే కుదరదు, నష్టపోతావు. దీక్షలో ఉన్నావు ఇక నువ్వు, అంతే. ఒక ఆయన లేదు, బాప్తిజం పొందేటప్పుడు చేయి పైకెత్తినట్ట. రే మునిగేటప్పుడు అంతా మునగాలంటే, లేదు పాస్టర్ గారు, ఇదిగో నేను ఒక చేయి పైకెత్తుతాను అంటాడంట ఆయన. ఏందిరా అంటే, నాకు ఒకడి మీద పగ ఉంది, వాడిని కొట్టాలి నేను. చాలామంది బాప్తిజం తీసుకునే వాళ్ళు కూడా ఆ గుంపులో ఉన్నారు. ఎన్ని అనుభవాలండి. పూర్తిగా శరీర క్రియలు చంపుకోవాలి, అంతే. ఏది నీలో ఉండటానికి వీల్లేదు. దేవుని ఆత్మ నీ శరీరంలో నిలయముగా మారాలి. ఈ శరీరము క్రియలు మనలో కనబడాలండి. మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళు బలమైన భక్తి చేస్తున్నారండి, పవిత్రంగా బ్రతుకుతున్నారు. కానీ మనం మాత్రం భక్తిలో ఉన్నామని చెప్పేసేసి భ్రమపడుతూ ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? భ్రమలో ఉన్నాం. మారు మనసుకు తగిన ఫలితం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతర గ్రామాల్లోకి వెళ్తే సేవకులు అంటే ఎంత రెస్పెక్టో తెలుసా? సేవకులు వస్తున్నారంటే అయ్యగారు అయ్యగారు అని చెప్పేసేసి వందనాలు. మీరు మాత్రం ఏందంట ఆయన మాట్లాడేది, రేపు నేను మందిరానికి రాను. మందిరానికి రాకపోతే ఎవడికి నష్టం అండి? ఏ మందిరానికి పోయినా కానీ ఇదే బోధ ఉంటుంది, ఎక్కడికి పోయినా ఇదే బోధ ఉంటుంది. వాక్యం మారదు. స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు అన్నం పెట్టకపోవచ్చు, డబ్బులు ఇవ్వకపోవచ్చు, కందిపప్పు ఇవ్వకపోవచ్చు, నూనె ప్యాకెట్లు ఇవ్వకపోవచ్చు, కానీ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తున్నాను నేను మీకు. ఏ రీతిగా మీరు బ్రతకాలో, దేవుని రాజ్యానికి ఏ రీతిగా మీరు వారసులు అవ్వాలో ఆ భక్తిని బోధిస్తున్నానండి మీకు. ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించుకోవాలి. ఒక రోజు పనికి వెళ్తే 400 వస్తాయి. కందిపప్పు నేను ఇవ్వాల్సిన పని లేదు. భారతమ్మ గారు నూనె ప్యాకెట్ ఇవ్వాల్సిన పని లేదు. అమ్మా మీకు ఎంతమ్మా కూలి రోజుకి? 400. నెలకి ఎంతమ్మా? 12,000. 12,000 ఎన్ని కందిపప్పులు తెచ్చుకోవచ్చు? ఎన్ని కేజీలు, ఎన్ని నూనె ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు? ఇంకో 4గురిని పోషించవచ్చు అండి, పోషించవచ్చు. మీకు కందిపప్పు ఇచ్చి, మీకు నూనె ప్యాకెట్ ఇచ్చి, మీకు ముసిగేసేసి మిమ్మల్ని తీసుకురావడం, ఆ భక్తిలోకి నేను లేను, ఆ బోధలో లేను. ఉన్నది ఉన్నట్లు చెప్పాలా, మిమ్మల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, మారు మనసుకు తగిన ఫలితాన్ని మీరు ఫలించాలి. ఎంతకాలం అలుగుతారండి మీరు? ప్రతిదీ అలుగుడు 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 అలుగుడు. ఏంది అలుగుడు? ఎవరు అలుగుతారండి? చిన్నపిల్లలండి అలిగేది. ఇడ్లీ తాగపోతే నాకు ఇడ్లీ తాలేదని అలిగేది ఎవరు? 5 సంవత్సరాల పాప. బట్టలు తాలేదు, పండక్కి బట్టలు తాలేదని అలిగేది ఎవరండి? చిన్న పిల్లోడండి, కొడుకులండి. ఈ వయసు కలిగిన వాళ్ళు, ఎందుకంటే వాడు ఏ పనికి వెళ్ళరు కాబట్టి వాళ్ళు అలుగుతారు ప్రతిదానికి. నువ్వు అలుగుతావా? దేవుని సన్నిధిలో దేవుని మీద అలగండి. అలగటం అంటే ఉపవాసం ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదానికి ఎల్లమ్మ పుల్లం ఎట్టంది, సుబ్బం ఎట్టంది, పేరం ఎట్టంది, ఆమె ఎట్టందని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ చంపేస్తామని బండబూతులు తిడుతున్నారు. తర్వాత అవి వినండి, అయినా కానీ తలదించుకొని దేవుని పరిచర్య చేస్తుంది. ఎందుకు? ఎవరెన్నన్నా కానీ కొంతమందినైనా దేవుని కొరకు సంపాదించాలి. ఈ వైరాగ్యం మనలోకి రావాలండి, ఈ ఆత్మ నడిపింపు రావాలి. అర్ధగంట సేపు నిలబెట్టి మాట్లాడాడు ఆయన, కనీసం కుర్చీ వేసి ఉపవాసాలు ఉండి ఈ నడుమంతా నొప్పి పుడతా ఉంది. ఒకవైపు ఇవ్వాల్సిన కౌన్సిలింగ్లన్నీ ఎత్తా ఉన్నారు, కనీసం జాలి కూడా లేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి. ఎవరి కోసం ఈ ప్రయాస? ఇంట్లో కూరగాయలు లేకపోయినా కానీ, బియ్యానికి లేకపోయినా కానీ, అమ్మో దేవుని పని అని చెప్పేసి వచ్చిన మీరిస్తున్న అర్పణలను తీసుకెళ్ళి కూడికలు పెడతాం, అనేకులను ధైర్యపరచడం. ఇగో మీటింగ్స్ పెడతాం, 4 టాపులు ఎగిరిపోయినాయి. స్తోత్రం, వాటిని మళ్ళీ బాగు చేపియాలి. మీకు అన్ని ఫ్రీగా పెడుతున్నాం, మీరు ఒక కూడికి పెట్టుకోండి, ఏదన్నా కృతజ్ఞత కూడికి కానీ ఏదన్నా కూడికి పెట్టుకోండి.
మీకు ప్రతిదీ మీరేం చేసే పర్లేదు, అన్నం కూడా పెట్టొద్దు అంటున్నా. ఒక కూడికి పెట్టాలంటే 5,000 అడుగుతారు సిస్టంతో సహా. కానీ ఇంత ప్రేమగా మిమ్మల్ని పెంచుకుంటూ పోషించుకుంటూ జాగ్రత్త చేస్తూ ఉంటుంటే అట్టనడేంది అలుగుటాలు, నేను రాను. అలగటం మార్పు చెందలేదయ్యా నా భర్త, నువ్వు మారుస్తావా లేదని దేవుని దగ్గర అలుగు. నా పిల్లలు మారలేదు ప్రభువా అని ఉపవాసం ఉండి అలుగు దేవుని దగ్గర. అంతేగాని మా మీద అలిగితే మీకేం వచ్చిందండి? స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ముసిగేసి మీరు పరిశుద్ధులు, మీరు గొప్పోళ్ళు అని చెప్పే బోధ కాదు నాది. ఉన్నది ఉన్నట్లు ముఖాన్ని కొట్టే బోధ ఇది. ఇది అపోస్తుల బోధ. జీవితాలను సరి చేసుకుంటే బాగుపడతావు, నీ ప్రవర్తన మార్చుకుంటే బాగుపడతావు, దేవుని ప్రత్యక్షతను పొందుకుంటావు, నీ పిల్లలను కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు. అంతేగాని పాపం చేస్తున్నా కానీ ఈ పాస్టర్ గారు ఏమన్నాడులే రా అక్కో, ఏమన్నాడు రా అక్క, పోతావు నరకానికి పోతావు డైరెక్ట్గా. నరకమే ఇక మీకు. ఆలోచించండి. అందుకని వాక్యంలో రాయబడిన మాట ఏందో తెలుసా? ఇదిగో సంఘంలోనంట హెచ్చరించే వాళ్ళు ఉండాలి, గద్దించే వాళ్ళు ఉండాలి, బుద్ధి చెప్పే వాళ్ళు ఉండాలి, బోధ చేసే వాళ్ళు ఉండాలంట. లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతారంట. హల్లెలూయా. యోహానుకు అందుకని మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. స్తోత్రం. ఆయన అరణ్యంలో ఉన్నాడంట. ఇళ్ళ కాదు ఉంది. ఎక్కడున్నాడండి? అరణ్యంలో. ఆయనకేం పని అండి అరణ్యంలో ఉండటానికి కారణం? పిలిచి భోజనం పెట్టిన వాళ్ళు లేదు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేదు. మొఖాన్ని ఎవడు కనబడ్డా కానీ నువ్వు పాపం చేస్తున్నావు మార్చుకో అంటాడు. అటువంటి వ్యక్తి వస్తున్నప్పుడు వందనాలు చెప్తారండి? చెప్తారా? కొంతమంది ఉంటారు, నేను వచ్చినా కానీ టీవీ ఆన్ చేసేసి సినిమా పాటలు వింటూ ఉంటారు. ఓవర్ చేయటం. సేవకులన్న గౌరవం కూడా లేదు. విఆర్ఓ వస్తే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి టీ తాగుతారా? సేవకుడు వస్తే మాత్రం ఏం చేస్తారండి? టీవీ ఆన్ చేసి పెద్దగా పెడతా ఉంటారు. మేము సేవకులం కాదా? మేము సేవకులం కాదా? ఓ సేవకుడు వస్తున్నప్పుడు ఏం చేయాలండి? సేవకులు వస్తున్నారని చెప్పేసేసి సౌండ్ ఏమైనా ఉంటే ఆపేయాలంతే. ఎందుకు వస్తుంది మీ దగ్గరికి? మీరేదో డబ్బులు ఇస్తారు తీసుకెళ్దామని కాదు. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రార్థిస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసమేనండి, మీ కొరకు ప్రార్థించడానికి. మారకపోతే ఎట్లా? ఆత్మీయతలో అభివృద్ధి లేకపోతే ఎట్లా? ఏమా నువ్వు బాప్తిజం పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా అని అంటే 30 సంవత్సరాలు పాస్టర్ గారు. 30 సంవత్సరాలా? ఏం మారావమ్మా నువ్వు? ఏం మారావు నువ్వు? ఈ 30 సంవత్సరాలు ఏం చేసావు చెప్పు? ఏం లేదు, ఆదివారం ప్రార్థనకి వెళ్తా, ఇంటికి వస్తా, యథావిధే యథారాజా తిడతాం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, అరుచుకోవడం, ఎంజాయ్ చేయటం. 30 సంవత్సరాలు. ఒక్కరినన్నా మార్చావా? ఒక్కరికైనా దేవుని వాక్యం చెప్పావా? ఒక్కరినైనా దేవుని వైపు త్రిప్పావా? ఈ 30 సంవత్సరాల్లో నీ బంధువుల్లో కావచ్చు, నీ గ్రామంలో కావచ్చు, ఒక్కరికైనా రక్షణ సువార్తను ప్రకటించావా? వెనకమాల బాప్తిజం పొందిన వాళ్ళు 10 మందిని మారుతున్నారండి. 30 సంవత్సరాలు అవుతుంది. జీవితంలో మార్పు లేదు. అదేమంటే ఐ ఆమ్ క్రిస్టియన్, ఐ ఆమ్ బోర్న్ ఇన్ క్రిస్టియన్, నేను పుట్టుకతోనే క్రైస్తవుడిని, నేను క్రైస్తవులను జన్మించాను. ఎందుకు ఉపయోగం ఉందా? ఈస్టర్ వస్తే ఈస్టర్ చేస్తావు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ చేస్తావు, కానీ క్రీస్తుని మనలో చూపించలేము. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పాలి? అందుకని యోహాన్ని ఎక్కడేసారు? తీసుకెళ్ళి ఎక్కడేసారండి? ఇట్లా చెప్తే మీరు నాకు మంచినీళ్ళు ఇస్తారా? చెప్పరేందండి? భోజనం పెడతారా? వచ్చేసి అక్క మంచిదాని అక్క, ఆమె వ్యభిచారంలో ఉంటుంది. ఏడుంటుంది? ఆల్రెడీ ఇద్దరిని కలిగి ఉంటుంది. వెళ్ళి పాస్టర్ గారు, అక్క నువ్వు చాలా మంచిదాని అక్క, నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను అక్క. ఏందయ్యా అంటే, ఏం లేదు అక్క, ఒక కట్ట బియ్యం వేస్తావని. ఏందట? నువ్వు మంచిదానివని నీ దగ్గరికి వచ్చాను అక్క. ఏంది? వ్యభిచారం చేసి ఆమె మంచి ఆమె. నువ్వు రాక్క మా మందిరంలోకి వస్తే స్పాన్సర్ ఎక్కువ పెరుగుద్ది. పాపిష్టి పనులు చేస్తా సంపాదించుకుని ఆమె
దేవుని సన్నిధిలో కానుకలేస్తుంది. ఉపయోగం ఉందా? దేవునికి మహిమ వస్తుందా? ఎవడో ఒకడు అన్నాడంట, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడంట. దేనికి అంటే, ఇంకో నేను దొంగతనం చేయడానికి వెళ్తున్నాను, 50 నీకు 50 నాకు, ఎవరు పట్టుకోకూడదు ఆ ఇంటోళ్ళు. చూడండి ఎంతంట షేరింగ్, 50 నీకు. ఏం ప్రార్థన చేయాలండి? దేవా, వీడు దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు, ఏ ఇంట్లో అయితే దొంగతనం చేస్తున్నాడో అక్కడ వాళ్ళ ఇంట్లో చూడకూడదు ప్రభువా. బంగారం ఉంటే బంగారం, డబ్బులుంటే డబ్బులు వీడు కొట్టేసుకొని జాగ్రత్తగా రావాలి ప్రభుని ప్రార్థన చేయాలా? ఏం చేయాలండి? వాడు చూడు, వాడు వచ్చి అడగటు డైరెక్ట్గా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకు లేదంటే దొంగతనం చేయడానికంట. అరే చేయకూడదంటే నీకు కమిషన్ వస్తుందండి. ఈరోజు ఇట్లా అలవాటు చేసే సేవకుల్ని తప్పుదోవలో తీసుకెళ్ళిందండి సాతానుగాడు. ఎవరు చూడలేదుగా, వాడు దొంగతనమేగా, ఒకసారేగా, ఏందంట ఒకసారేగా. వాడు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీకు లైసెన్స్ ఉందా, మ్యారేజ్ చేసే లైసెన్స్? ఉందాయా. ఏ లేదు, వీడికి పెళ్ళి 20 సంవత్సరాలు అయింది కానీ నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా. వాళ్ళు ఫారిన్ వెళ్తున్నారు, క్రిస్టియన్ సర్టిఫికేట్ కావాలంట, మ్యారేజ్ అయినట్లు. ఇస్తావా? నీకు ఇస్తే 1 లక్ష రూపాయలు ఇస్తా. నీ లక్షకు ఒక దండ, నీకు ఒక దండ అన్న. పనికి మాలను పనులు చేయడానికి సేవకు రాలేదండి. ఒకవేళ చేయాలనుకుంటే ఇదిగో ఈ మైక్ పెట్టేసేసి మీ మధ్యలో కూర్చుంటా, అక్కడ కూర్చుంటా. లేదనుకో, ఇంకా పనికి మాలను పనులు చేస్తున్నాను అనుకో, ఎందుకులే అని చెప్పేసేసి ఒక ఆటో కొనుక్కొని ఆటో తోలుకుంటాం. అర్థమవుతుందా? ఈ చేయడానికి కాదండి మేము ఇక్కడికి వచ్చింది, ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి, మిమ్మల్ని దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి. స్తోత్రం. ఆయనేమో సమాజంలోకి వచ్చి అంటాడు, సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి, ఎంతకాలం ఇలా బ్రతుకుతారు అని అంటే, ఆ మాట ప్రకటించటం, అరణ్యంలోకి వెళ్ళటం, ఆ మాట ప్రకటించటం, అరణ్యంలోకి వెళ్ళటం. చివరికి ఏమైందో తెలుసా? ఓ రాజుగారు ఏం చేశారంటే, వాళ్ళ సహోదరుడు చనిపోతే ఆ భార్యను ఉంచుకున్నాడు. రాజుగారు వాళ్ళ సహోదరుడు చనిపోతే ఆ భార్యను ఉంచుకున్నాడండి. నాకు తెలిసి వదిన అనుకో, ఎవరండి? వదిన అనుకుందాం. వదిన ఉంచుకున్నాడంటండి వాడు. ఈ విషయం యోహానుకు తెలిసింది. వెళ్ళాడు, వెళ్ళి అంటాడు, నువ్వు చేసేది తప్పు, ఇంతమందికి నువ్వు రాజుగా ఉన్నావు, నువ్వు చేస్తున్న పని ఏందో పనికి మాలిన పని, అయినా నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, పాపిష్టోడా, మార్చుకో పద్ధతి అని అందరి ముందు ఒకనే చెప్పాడండి. ఇక అంతే, అతడు సరి చేసుకున్నాడు రాజు. ఎందుకంటే అమ్మో ప్రవక్త వచ్చి చెప్పాడు అని చెప్పేసి మనసులో పెట్టుకొని భయపడి తగ్గాడు. కానీ పక్కన ఉన్న పనికి మాలిన ఏం చేసింది తెలుసా? పగపించుకుంది. ఈ స్త్రీలకు అదేనమ్మా మాకు వచ్చిన బాధ. ఈ స్త్రీలతో పురుషులైతే అప్పుడు మర్చిపోతారండి, వీళ్ళు పక్క నుండి రెచ్చగొడతా ఉంటారు, పొల్లలు పెడతాడు. నేను అట్ట అన్నాడు, ఎప్పుడో జరిగిపోయినా కూడా గుర్తు చేస్తారు వీళ్ళు. మరి ఎట్టా గుర్తుంటాయో తెలియదండి, వీళ్ళకి గుచ్చుతూ ఉంటారు. రాజుగారు మర్చిపోయాడు, అమ్మో ఇతడు ప్రవక్త, దైవజనుడు, చెప్పాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఏమో మాత్రం మనసులో ఏం పెట్టుకుంది, ఎంతమంది ముందు నన్ను అట్ట అవమానిస్తాడా, అనుమానిస్తాడా, అపహాస్యం చేస్తాడా అని చెప్పేసి మనసులో పెట్టుకుంది. ఏం చేసిందో తెలుసా? రాజుగారికి బర్త్డే వచ్చింది. ఏమొచ్చింది? బర్త్డే రోజు వచ్చింది. వచ్చాడు బర్త్డేకి, అందరిని పిలిపించాడు. అందరిని పిలిపిస్తే ఏమో పుట్టింది చూడు కుమార్తె, ఆమె వచ్చి నాట్యం ఆడుతుంది అందరి ముందు. ఏం ఆడుతుంది? డాన్స్ చేస్తుంది. పుట్టినరోజున ఫంక్షన్ జరుగుతుంది, పుట్టినరోజు ఫంక్షన్ డాన్స్ చేస్తూ ఉంటుంటే రాజుగారు మైమరిచిపోయాడు. బా ఎంత చక్కగా తిరుగుతుందో నాయన, బ్రేక్ డాన్స్ భలే తిప్పుతుందయ్యా, కాళ్ళు చేతులు మెడ బాగా తిప్పుతుందయ్యా అని చెప్పేసేసి చాలా ఆనందపడ్డాడు. ఇక అందరి ముందు చప్పట్లు కొట్టాడు అయ్యగారు. చప్పట్లు కొట్టే, మాయ్ నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఇక అంతే, నా పుట్టినరోజు సందర్భంగా నీకు ఏది కావాలో కోరుకో అంటే
ఆ పాప ఏం చేసింది, తిన్నగా తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా రాజుగారు ఏం కావాలి కోరుకోమన్నాడు. నెక్లెస్ అడిగేదా, ఏందంట నెక్లెస్ అడిగేదా, బంగారపు టోపీ అడిగేదా, ఒక బంగ్లా అడిగేదంటే ఉరక యోహాను తలనడుగు. ఎవరినంటనా, ఎవరి తలంట? ఏం తప్పు చేశాడండి? స్త్రీలలో ఈ ప్రభావం ఉంది. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీ భర్తలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీలో ఏదన్నా తప్పు ఉంటే వాళ్ళు చెప్తే సరి చేసుకోండి. కొన్నిసార్లు దేవుడు కూడా పిల్లల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. 24 గంటలు చాటింగ్లు. భర్తనేమో పనికి పంపిస్తావు, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు అండి? వాట్సాప్లో ఎవడో పనికి మాలినోడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట. ఇక చాటింగ్ చేస్తూ ఉంటుంటే పిల్లలు గమనించారు. ఏంది మమ్మీ, ఏంది ఇంతకుముందు ప్రేమగా ఉండేది, మాతో మాట్లాడేది, ఇప్పుడు మేమొస్తుంటే అవా అన్నమే అంటే వేసుకపా. 24 గంటలు స్విచ్ ఆగిపోతున్నా కానీ ఆ ప్లగ్ గుచ్చి ఇక అక్కడే చెప్పండి, బాగున్నారా, తిన్నారా, ఏం బట్టలు వేసుకున్నారు మీరు? మా ఆయన లేడండి, మా పిల్లలు ఉన్నారులే, వాళ్ళ పిల్లలేండి, పాపం పిల్లలు చూస్తూ ఉన్నారు. అమ్మా అవే నువ్వు ఫోన్లో చాటింగ్, పనికి మాలినోడా చంపేస్తా నిన్ను ఆ మాట అన్నావంటే వాళ్ళ నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు సరి చేయటానికి. నో, ఏం చేస్తాం మనం? వాడిని తిడతా ఉంటాం. వాడు లేదు, నాన్న రాగానే డాడీ 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 ఏందిరంటే, అమ్మా బాగున్నావా, తిన్నావా, బట్టలు బాగున్నాయి, అది ఇది మాట్లాడుతాను డాడీ. ఎవరితో అంటే నాకు ఫోన్ చేయలేదు, ఎవరితో? భర్త వచ్చి అడుగుతాడు భార్యని, అమ్మా ఏందమ్మా అంటే, ఏంది నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఏందంట, ఏంది నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? నేను ఎటువంటిది అన్న తెలుసా? నిప్పు. ఏందట చెప్పండమ్మా, ఎవరంటామా? నిప్పు. నేను అంత నిప్పు తెలుసా అంటే పరిశుద్ధురాలంట. నేను పరిశుద్ధురాలని 20 సంవత్సరాలు చేసావు, ఎందుకయ్యా అంత అనుమానం? నువ్వు తాగొత్తా ఉంటావు, నా మీద అనుమానం పడతా ఉంటే ఒక వారం తర్వాత లేదు, ఇంట్లో లేదు, ఆమె ఇంట్లో లేదు, షటప్, పక్కన పెట్టేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్. చూడండి, సిగ్నల్స్ ముందుగానే వస్తూ ఉంటాయి. తప్పు సరి చేసుకోవాలి కానీ కవర్ చేసుకోకూడదండి, కవర్ చేసుకోకూడదు. సిగ్నల్స్ వస్తూ ఉంటే సమాజంలో కావచ్చు, సేవకులు వాక్యం ద్వారా కావచ్చు, ఆ సిగ్నల్స్ వస్తున్నప్పుడు నీలో పాపం ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకోవాలా, లేకపోతే తీవ్ర నష్టానికి నువ్వు పాలవుతావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇందా చెప్పాను చూడు, 7 సముద్రాలు ఇది ఎక్కడ తెచ్చాడంట? ఓ నాయన, 5 సంవత్సరాలు భక్తి చేసి 6వ సంవత్సరంలో సంఘంలో ఉన్న ఒకరిని ఎత్తుకుపోతే ఎట్లుంటుంది? 6 సంవత్సరాలు పవిత్రంగా బ్రతికి 5 సంవత్సరాలు 6వ సంవత్సరంలో ఆ కీబోర్డు వాయించే వాళ్ళను, ఆ ప్యాడ్ కొట్టే వాళ్ళను, ఆ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళను, ఇక్కడ ఈ లైవ్ ఇచ్చే వాళ్ళను, లేదా పాస్టర్ పక్కన ఉంటాడు చూడు, అసిస్టెంట్ పాస్టర్ను ఎత్తుకొని వెళ్ళిపోయావు అనుకో, ఎట్లా ఉంటుంది? 7 సముద్రాలు ఇది. అబ్బో భక్తురాలు అనుకున్నాం కదరా. పాస్టర్ గారు, సాగర్ పాస్టర్ దగ్గరికి వెళ్తే భక్తురాలు అనుకున్నాం కదరా. ఆడికెళ్ళగానే ఇంటి దగ్గరికి నేను వెళ్ళగానే ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఏమి నేర్పారు పాస్టర్ గారు మీరు? 5 సంవత్సరాలు మీ మందిరానికి పంపిస్తే మా పాప వేరేవాడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఎందుకు పాస్టర్ గారు మీరు ఇట్లా చేశారు? చివరికి ఎవరిని అంటున్నారండి? ఎవరిని అంటున్నారు? నువ్వు రోడ్డు మీద బూతులు మాట్లాడుతుంటే నిన్ను అనరు, ఎవరినంటారు తెలుసా? పాస్టర్ గారు ఏం నేర్పుతున్నాడు రా, ఏం నేర్పుతున్నాడు ఆయన? నువ్వు ఆడ గోసి కట్టుకొని కర్ర తీసుకొని బెయ్యి అని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొడతా ఉంటుంటే ఎవరినంటారండి? అక్కడ కర్ర తీసుకుని కొడతావు, ఇక్కడ ఏం ఎరగనట్టు క్రీస్తు శరీరం. ఆమేన్. అక్కడ భర్త తంతావు, ఎక్కడ
ఏం ఎరగనట్టు అక్కడికి వచ్చి ఆయన ఇంట్లో కూర్చొని ఎడుతూ ఉంటాడు. అరే చిన్నోడా, ఒరే పెద్దోడా. ఏంది డాడీ? అమ్మ నన్ను కొట్టేది, కర్ర తీసుకుని. అదేంది డాడీ? ప్రార్థనకి వెళ్ళేది కదా డాడీ. ప్రార్థన అవ్వగానే వీపు విమానం మోసం మోగిందిరా, జుట్టు పట్టుకు లాగింది, తలనొప్పి వచ్చిందిరా. ఏడకొచ్చి లేదు, ఏం ఎరగినట్లుగా. ప్రభువా మా భర్తను మార్చే కొట్టొచ్చి. ఏంది ఆడ కొట్టొచ్చి ఏడేం చేస్తున్నావు నువ్వు? మా భర్తను మార్చయ్యా. కొట్టింది ఆయన్ని, ఏడకొచ్చి మళ్ళీ ఆయన మార్చని. ఏం మారు మనసు అండి ఇది? ఏం మారు మనసు? మనం చేసే పనులు, మనం చేసే క్రియలు ఎవరు చూడలేదు అనుకోమాకండి. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ 100 మంది ఉన్నారనుకో, మీ 100 కళ్ళు ఎవరిని గమనిస్తున్నాయి? నన్ను గమనిస్తున్నాయి. నేనేం చేస్తున్నాను, ఏం పనులు చేస్తున్నాను. మరి నువ్వు బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నప్పుడు ఊరు మొత్తం నీ వైపే చూస్తారు. నువ్వేం మాట్లాడుతున్నది, నువ్వు ఎలా ఉన్నది, నువ్వు ఎలా జీవిస్తున్నది, ప్రతిదీ చూస్తూ ఉంటారండి. ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఓ టైం వస్తుంది, ఆయన ఓరక జిగ్గాడు దగ్గర కూర్చొని ఓరక తిడతానే ఉంటాడండి. బ్యాప్తిజం పొందో ఆ జిగ్గాడు నీకు అవసరమా? జిగ్గాటు అవసరమా? ఆడ కూర్చొని ఆడవాళ్ళతో సెట్ అయ్యారు. ఎవరితో సెట్ అయ్యారులండి? నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, యవనస్తులు, మందిరంలో ఉన్న యవనస్తులు, బయట ఉన్న పురుషులు కావచ్చు, మందిరంలో ఉన్న పురుషులతో మాట్లాడొద్దు. మీ పని ఏమిటంటే ప్రార్థనకి రావడం, ప్రార్థన చూసుకోవడం, వెళ్ళిపోవడం. బావా, మావయ్య, అల్లుడు, నథింగ్. అన్నయ్య, నీ పైన పెద్ద వయసుతో ఉంటే అన్నయ్య, నీకన్నా చిన్న వయసు ఉంటే తమ్ముడని సంబోధించండి. రోడ్డు మీద నిలబడి హే ఓ ఆ యవనస్తులతో ఏకైకలో పక్కపక్కలో అవసరమా? భక్తి చేస్తున్న మనం మన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఒకప్పుడు ఈ ఆ ఊ అన్నాం, ఇప్పుడు అట్ట అంటానికి వీలేదు. వందనాలు అన్నయ్య, ప్రార్థనకి రావచ్చు అన్నయ్య, దేవుడు మారుస్తాడు. అంతే, ఒక డైలాగ్ అయిపోయింది, రావటమే. ఇక కూర్చొని చెప్పండి అన్నయ్య, ఆ అమ్మాయి అడు పోయిందంటగా, ఈ అమ్మాయి ఇడిపోయిందంటగా, నీకెందుకంట, నువ్వు కూడా పోవటానికా? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఒకప్పుడు చేశారు, కానీ ఇప్పుడు చేయటానికి వీల్లేదు. కుటుంబాన్ని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. ఒకప్పుడు భర్తను ద్వేషించావేమో, కానీ ఇప్పుడు భర్తను ప్రేమించాలి. జాగ్రత్తగా చూసుకోవాలండి. బా నిజంగా ఆ తల్లి చెప్పిన సాక్ష్యానికి నేను ఏడ్చానండి, ఏడ్చాను. ఇక్కడే మందిరంలో సంభాషణ జరుగుతుందంట. నాగమణి తల్లి ప్రార్థనకు వస్తే రాణిమ్ గారు అన్నారంట, అమ్మ నువ్వేం ఫీల్ అవ్వు, మాకు నువ్వు మాట్లాడిన మాటలో ఆమెలో ఉన్న నిజం బయటకు వచ్చింది, ఆమె మనస్తత్వం బయటకు వచ్చింది. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ఆ ఆన్సర్ రాదు కదా. అమ్మాయి పెళ్ళి కుదిరింది, 1,00,000 రూపాయల కట్నం ఇవ్వాలి అని అంటే, ప్రార్థన చేయండి అమ్మ అంటే ఆ తల్లి అందంట, రాణిమ్ గారు, వాడిని అమ్మేసి 1,00,000 రూపాయలు తేవచ్చుగా అమ్మా అని అందంట. అని అంటే ఆమె అందంట, అమ్మా తాగుబోతుడైనా ఎవడైనా నా భర్తే కదమ్మా, ఇప్పుడు ఆయన లేకపోతే మాకు విలువ రాదు కదా, ఆయనే కదమ్మా అని చెప్పేసేసి అందంట. చూడండి ఎంత హింసిస్తున్నా కానీ ఆ తల్లి తన భర్త ఎడల గౌరవం, ప్రేమ. హల్లెలూయా. ఆ మనసు మనకుందా? ఎప్పుడు భర్త మీద సాడీలు చెప్దామా, అమ్మకే పొరుగింటి వాళ్ళకి ఎదురు చూస్తూ ఉంటాం. నీ పరువు నువ్వు ఎప్పుడు బజార్ని వేసుకోకూడదండి. ఏమో మారుతారండి, నువ్వు మారినట్లు వారు మారరా? మారుతారా? మారుతారు. ప్రార్థించు, కన్నీరు గార్చు, అంతేగాని ఆ పాలోడి దగ్గర, పేపర్ రోడ్ దగ్గర పొద్దుగూకులు ఏం చేస్తావు? పేపర్ రోడ్ దగ్గర అండి, మా ఆయన సరిగ్గా చూసుకోడు, మా ఆయన సరిగ్గా చూసుకోడు అంటే, నేను చూసుకుంటారా అంటాడు ఆయన. ఏమంటాడు? ఏమేం పొద్దుగూకులు పేపర్ రోడ్ వచ్చాడు అనుకో, భర్తమ్మ గారు పాలోడు వచ్చాడు అనుకో, మా ఆయన సరిగ్గా చూసుకోడండి, పట్టించుకోడండి, ఆడు రావటం ఏం కూర్చోవటం, మా ఆయన చూసుకోవడం అంటాం.
చివరికి ఏమైందో తెలుసా? వాడేమంటాడు, ఇని మీ ఆయన చూసుకోడా, నేను చూసుకుంటారా అంటాడు. ఇక అంతే, కేలు కథం, ఫ్యామిలీ మొత్తం క్లోజ్. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా, ఎవరికి ఏది చెప్పాలో కూడా అర్థం కావట్లా. పద్ధతిగా ఉండాలండి, పద్ధతిగా ఉండాలి. మన పరువుని మనం బజార్ని వేసుకోకూడదు. ఎంత తాగుబోతాడైనా, తిరుగుబోతాడైనా, కొట్టేవాడైనా కానీ ప్రియులారా, మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన్ని మనం వేడుకుంటే తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో మన సాక్ష్యం చెప్పాడు. కొరినెప్పాడు తాగి పడిపోయేవాడిని, ఎవరు పట్టించుకునేవారు కాదు, ఒంటరినండి, అందరూ వెలివేసినట్లు చూసేవాళ్ళు. కానీ తన భార్య ప్రార్థన ఈరోజు ఒక దైవజనునిగా తీర్చి, స్తోత్రం, హల్లెలూయా. ఏదండి ఆ ప్రార్థన జీవితం? మొదట్లో ఉన్నది కన్నీరు కార్చే అనుభవం. ముచ్చట్లు చెప్పుకోవడానికి చెప్పుకుంటూ ఉంటారు, నాకు ఎప్పుడు కనబడతా ఉంటారు. అదేమంటే ఈయన ఎప్పుడు మా గురించే చెప్తాడండి. నువ్వు చేసే పని అట్టుంది. మరి ఒక గంట కూర్చొని ప్రార్థించు. అరే ఇంట్లో సమస్యలు లేవా? మీకు సమస్యలు ఉన్నాయా లేవా? ఉన్నప్పుడు ఏం చేయాలి? అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? 4 గంటలు పెడుతున్నారు, 1 గంట నిలు కూర్చుందాం, ఒకరి కోసం ప్రార్థన చేద్దాం అని ఆలోచన ఉండాలి. కానీ అరే నాయన ముచ్చట్లో చెప్తానికైతేనేమో ఎగబడి గురుకుతూ ఉంటాం, ప్రార్థన చేయడానికి మాత్రం ఆలస్యం అవుతాం. అంతే కదా? వాళ్ళు చేసుకుంటారులే, ఏందంట వాళ్ళు చేసుకుంటారులే. మారు మనసుకి తగిన ఫలితం ఏముందండి? ఈడ ప్రార్థన జరుగుతూ ఉంది, నువ్వు రోడ్డు మీద జనాలతో ముచ్చట్లు పెడుతుంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఏమనుకుంటారు? అరే అదేంద్రా ఈ అమ్మాయి బ్యాప్తిజం పొందింది కదరా. ఏం పొందిందంట? అమ్మాయి నువ్వు బ్యాప్తిజం పొందావు, అక్కడికి మందిరం జరుగుతుంటే ఏంది ఎక్కడ ముచ్చట పెట్టావు అంటే, నాకు ఈరోజు బాగాలేదులే. అబద్ధం. ఏందంట? బాగానే ఉంది, అబద్ధం ఆడుతూ ఉన్నాం. మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించట్ల. స్తోత్రం. పురుషులతో మీకు ఎందుకండి ముచ్చట్లో? ఏం మాట్లాడతారు మీరు? మీ ఆయనతో ముచ్చట పెట్టు, గంట సేపు ప్రేమగా మాట్లాడు. పెళ్లి చేసుకుంది ఎవరినండి మీరు? ఎవరిని? నేనైతే స్రవంతిని చేసుకున్నా. ప్రిన్స్ నువ్వెవరిని చేసుకున్నావు? మేఘనాన్ని చేసుకున్నావు. అవునా కదా? శాంతి గారు నువ్వు మాట్లాడుకోండి 1 గంట సేపు. భర్త నా ఇంట్లో పెట్టేసేసి ఎవడో రోడ్డు మీద పోతా ఉంటాడు, వాడిని పిలిచి గంట సేపు మీటింగ్ పెట్టింది. అవసరమా? కుటుంబాలు కూలిపోవడానికి అవే కారణం. గంట సేపు ఏం మాట్లాడతారు తెలుసా? పనికి మాలిన మాటలు ఏ ఉండదాడా. అక్క ఫస్ట్ అక్క అని స్టార్ట్ చేస్తాడు. ఏం స్టార్ట్ చేస్తాడు? అక్క నువ్వు ఈరోజు చాలా బాగున్నావు అక్క. ఇక అంతే. రెండో రోజు లేదు, వాడు ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు పొగుడుతాడా అని చూస్తూ ఉంటాడు. భర్తలు జాగ్రత్తగా ఉండండి, ఇదంతే దినాలు. అవకాశం ఏమాకండి దుష్టుడికి. అవసరం ఉంటే 2 మాటలు అంతే, కేల్ కథం. బ్యాప్తిజం పొందిన మనం మారు మనసుకు తగిన ఫలం మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యోహాన్ అంటాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించాలి. అయితే ఆ ఫలం ఏమిటో నేను తెలియజేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ప్రియులారా ఆలోచించండి, ఇక్కడ ఆత్మ ఫలమును గురించి చెప్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఏం చేయాలి? ఫలించాలి. మనలో ఏం ఫలింపు రావాలంటే ఇక్కడ 9 భాగాలు ఉన్నాయి, 9 విషయాలు. ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అది ఏమిటంటే చివరి మాట ఆశా నిగ్రహము. ఏంటిది? అందరూ చెప్పండి. ఆశా నిగ్రహం అంటే ఏంది? ఆశను ఏం చేయాలి? మనం అణుచుకోవాలి. యవనస్తులకి ఆశ ఉంటుంది, ఈ టైంలో మందు తాగాలి, సినిమాకి వెళ్ళాలి,
అమ్మాయిని వెనకాల తిరగాలి, ఆ అమ్మాయిని ప్రేమించాలి, వాడిని కొట్టాలి, ఈయన్ని కొట్టాలి, వాడు ఎక్కువ చేస్తున్నాడు, ఈడు ఎక్కువ చేస్తున్నాడు, ఏదో ఒక రోజు కొట్టాలి అని చెప్పి ఆశలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఈ ఆశలు ఉంటే పనికిరావు. మీకు ఏ ఆశ ఉండాలి తెలుసా? బాగా చదువుకోవాలి, గొప్పోడిని అవ్వాలి, మా తల్లిదండ్రులను పూల్లో పెట్టుకొని చూడాలి. స్తోత్రం. యవనస్తులకి ఈ ఆశలు ఉండాలండి. కానీ వీళ్ళకి ఏ ఆశలు ఉంటాయి తెలుసా? 10th క్లాస్ దాకా బాగానే ఉంటాడు వీడు. ఎక్కడ దాకండి చెప్పరేందండి? అబ్బో ఇక ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారనుకో, ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారు, ఇక అంతే కేలు కథం. ఇంటర్మీడియట్ అయిపోయేలోపు వీడికి పెళ్ళి అయిపోయింది, జీవితం క్లోజ్ అయిపోయినట్టే. అంటే చూడండి, ఎవరికైనా కానీ ఆశ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుందండి. కానీ ఆ ఆశలు ఎలా ఉన్నాయి? మన స్థాయికి మించిన ఆశలు కొంతమందికి ఉంటాయి. మనం తినేది కోటా బియ్యం అండి, అప్పు తెచ్చుకొని బాస్మతి బియ్యం తినాలనిపించింది. ఏంటిది చెప్పాలా? మనకేమో మిల్లు బియ్యం వస్తూ ఉన్నాయి. అంటే పనికి వెళ్తున్నప్పుడు మిగుల్లో ఒక 1500 మిగులుతున్నాయి. ఈ 1500 పెట్టి ఏం తెచ్చుకున్నాం? ఓ రైస్ బ్యాగ్ తెచ్చుకున్నాం. ఏదో ఫంక్షన్కి వెళ్ళావు, పెళ్ళికో ఏదో ఫంక్షన్కి వెళ్ళావు, ఆడ ఎలాగని బాస్మతి రైస్తో పెట్టారు నీకు. అబ్బా ఈ రైస్ భలే ఉన్నాయి అని చెప్పేసేసి ఇక ఈ రైస్తో అన్నం తినాలి. ఏ రైస్తో? పక్కన భార్య అంటది, ఏమండి సాహిబ్ సంపాదన. అమ్మా ఏంది మీకు తెలియదు ఈ సామెత? గట్టి చెప్పండి మరి. సాహిబ్ సంపాదన భూమి కుట్టుకూలికి సరిపోవట్లేదయ్యా, నువ్వేమో పెద్ద పెద్ద ఆశ కలిగి ఉంటున్నావు, ఉన్నది తినయ్యా నువ్వు. ఆ బాస్మతి తర్వాత సంగతి లేదమ్మా, అక్కడ బల్లే ఉండారమ్మా. భోజన ప్రియులు. స్తోత్రం. ఏ ప్రియులు? బైబిల్లో వాళ్ళని భోజన ప్రియులు అన్నారు, తిండిపోతులు అన్నారు. తిండిపోతుడితో ఏం చేయకూడదు? ఆశను ఏం చేయాలంటే మనం నిగ్రహం చేసుకోవాలి. రకరకాల ఆశలు ఉంటాయండి, రకరకాల ఆశలు ఉంటాయి. ఈ ఆశల్ని మనం ఏం చేయాలి తెలుసా? అణుచుకోవాలి. అణుచుకోకపోతే ఒక యవనస్తుడికి శరీరంలో ఎన్నో ఆశలు ఉంటాయి. అది చేయాలి, ఇది చేయాలి, అట్ట ఉండాలి, ఇట్ట ఉండాలి, అది చేయాలి, ఆ మేకప్ వేయాలి, ఈ అబ్బో కొంతమందికి ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, డాన్సులు వేయాలంట. ఏంది డాన్సులు వేయాలని ఆశ ఉంటుంది. స్టేజీల మీద నేను డాన్సులు వేయాలి, నన్ను ఫోటోలు తీయాలి, ఇన్స్టాగ్రామ్లో తిప్పాలి. అప్పుడప్పుడు మన వాళ్ళు వేస్తారు క్రిస్మస్కి డాన్సులు. వేస్తారా? ఇరా డాన్సులు వేస్తూ ఉంటారండి. ఆశ. అరే మెచ్యూరిటీ అయ్యాం కదా, యవ్వన ప్రాయంలో ఉన్నాము, ఎవరన్నా చూశారనుకో అసభ్యంగా ఉంటుంది. అది చేసేవాళ్ళు నటించేవాళ్ళు కదా, అట్లా వేసేవాళ్ళు. మనకెందుకు? మనం ఒకవేళ వేసినా కానీ ఆ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళలేం కదా, ఎందుకు మన శరీరాన్ని మనం జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకుందామని ఆలోచన ఉండదు. ఆశ. ఏం ఆశ? నేను డ్యాన్స్ చేయాలి, వాళ్ళు చూడాలి. గుర్రం వేస్తారు చూడు డ్యాన్స్. ఏం కడతారు గుర్రానికి? కాళ్ళకు గజ్జలు కట్టి ఓ డ్రమ్ము పెట్టి వాయిస్తూ ఉంటారు చూడు. ఆశ. ఆ గుర్రాన్ని చూసి నేర్చుకున్నారు వీళ్ళు అట్ట ఎగరాలి అని. చాలామందికి ఆశలు ఉంటాయండి. కొంతమందికి డ్రామాలు వేయాలని ఆశ. ఏ ఆశ? మందిరానికి వచ్చేవాళ్ళు డ్రామాకి వెళ్ళినా ఒప్పుకోను, డ్రామాలు చూసినా ఒప్పుకోను. స్తోత్రం. మారు మనసుకు తగిన ఫలాన్ని మీరేం చేయాలి? ఫలించాలి. అరే ఏడామో స్తోత్రం బలంగా ఉన్నావు, ఆడకెళ్ళి నోరు తెలుసుకుని. కొంతమంది నాకు సాక్ష్యం చెప్పిన విషయం ఏంది తెలుసా? పాస్టర్ గారు ఈ డ్రామాలో చివరి దాకా ఉంది ఎవరో తెలుసా? మీ మందిరానికి వచ్చేవాళ్ళే. స్టన్ అయిపోయానండి నేనైతే. ఈ డ్రామాకు వచ్చి చూసేది ఎవరో తెలుసా? మీ మందిరానికి వచ్చేవాళ్ళే. అయిపోయిందా 4 గంటల దాకా అట్టా కళ్ళకంట నిద్ర వస్తుందేమని చెప్పేసి అగ్గి పొలాలు పెడుతున్నారంట నిద్ర రాకుండా. కొంతమంది శనక్కాయలు తెచ్చుకున్నారట, బఠానీ తెచ్చుకొని తింటున్నారు నిద్ర రాకుండా. ప్రార్థనకి రామ్మంటే స్తోత్రాన్ని 7కి పెట్టగానే ముందుకి వెనక్కు ఊగుతూ ఉంటుందేమో. ఎట్ట ఊగుద్దండి? ముందుకి వెనక్కు ఊగుతూ ఉంటుంది. అదే డ్రామా దగ్గర అయితే తెల్లారి 4 గంటల దాకా ఉంటుంది. ఏం మారు మనసు అది? ఏం మారు మనసు? పాస్టర్ గారు
ఏదో కూడికి పెట్టాడు, ఆడకొత్తామా 11 అయితే చాలు. ఏందాయన 11 దాకా పొద్దున పరికెళ్ళదు. అదే డ్రామా దగ్గర అనుకో, అరే రేపు కూడా పెట్టండి రా, ఏందంట రేపు కూడా పెట్టండి రా, బాగుంటుంది. హరిశ్చంద్ర నాటకం పెట్టండి, నేను వస్తా, ఏమైనా కావాలని చెప్పి నేను ఎత్తా. వీళ్ళే ఏం మారు మనసు అండి ఇది, ఏం బ్రతుకులు ఈ బ్రతుకులు. ఆశను నిగ్రహం చేసుకోవాలా. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆశలు వస్తాయి, ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం ఏం చేయాలంటే మన ఆశలను మనం ఏం చేయాలి, నిగ్రహం చేసుకోవాలి, నిగ్రహం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశ ఉంటుంది క్రికెట్ ఆడుకోవాలని, అవి చేయాలి ఇది చేయాలని. కానీ కీబోర్డ్ ఎవరో ఇస్తారు, మాకు ఆశ ఉంటుంది. కీబోర్డ్ ఎవడు వస్తాడు, ఆశ వాయిస్తాడు, మాకు ఆశ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఆట ఆడుకోవాలని ఆశ. రకరకాల ఆశలు ఉంటాయి. ఎప్పుడు ప్రార్థన అయిపోతుందో, ఎప్పుడు గ్రౌండ్కి వెళ్దామని ఆశ. ఇక ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమందిలో. స్తోత్రం. మీకైతే ఎప్పుడు ఆమెనంటాడు, ఎప్పుడు మాంసం కూర వండుకో, ఎప్పుడు తినాలా, ఇదో ఒక ఆశ మీకు, అంతే కదండి. హల్లెలూయా. ఆలోచించండి ప్రియులారా, ఆశను మనం ఏం చేయాలి, నిగ్రహం చేసుకోవాలి, నిగ్రహం చేసుకోవాలి. చేసుకోలేదనుకో వాటి పరిణామం వేరుగా ఉంటుంది. పెళ్ళయింది, ఏనండి జాగ్రత్తగా ఏనండి, పెళ్ళయింది, బాగానే ఉంది సంసారం, ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఎండాకాలం వచ్చింది, ఏం చేస్తారండి ఇక? ఓ అమ్మో భరించలేమండి. ఎన్నాళ్ళు ఏ ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగి వచ్చింది అమ్మగారు. ఆడ అసలు ఫ్రిడ్జ్ ఏ ఉండదు, కనీసం కొండ కూడా ఉండదు అయ్యగారు. అక్కడ కొండ ఉండదు, కానీ ఇక్కడ మాత్రం అన్ని రుబాబులే. అది తెత్తావో లేదు, లేకపోతే నేను వెళ్ళిపోతా. కొండ తెత్తావో లేదా, ఫ్రిడ్జ్ తెత్తావో లేదా, టీవీ తెత్తావో లేదా. అక్కడేమో ఒక గొట్టం తీసుకోలేదు, పొయ్యి దగ్గర కూర్చొని బొగ్గలు లొట్ల పడేలాగా ఊదిద్ది. ఏడకొచ్చలేదు, ఏడుస్తాడండి, గ్యాస్ దా, లైట్ అరిగిపోయింది. అయ్యగారి దగ్గర డబ్బులు లేవు, వెళ్ళాడు పనికి వెళ్ళాడు. అగో ఆ వారాలోడు వచ్చాడు, ఆ 1200 కట్టేశాడు, ఇక లేవు. ఏమంటది, ఇంట్లో ఏముండాలో ఏమున్నాయో ఏమి చూసుకోవద్దు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా వండుతారేంది? అమ్మాయి ఈరోజు ఒక్కరోజే కదా, రేపు తెస్తాలే, కానీ అగో ఆ పొయ్యి ఉంది కదా ఊదమ్మా అంటే, నువ్వే ఊదుకో, నువ్వే వండు. అక్కడ మాత్రం అని ఊదేవు, ఇక్కడ మాత్రం నా భాషలో ఏమంటారు తెలుసా, పొగరు అంటారు దాన్ని. మా భాషలో ఏమంటారు, అక్కడేమో తగ్గించుకున్నావు, ఇక్కడేమో పొగరుతో మాట్లాడుతూ ఉన్నాం, అతిశయం. ఆశను మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. వస్తాయి నిదానంగా, అన్నీ వస్తాయి. ఒక్కసారికి రావాలంటే ఏది రావు, నిదానంగా నిదానంగా నిదానంగా. స్తోత్రం. మా ఇంట్లో రోజు దోమలు కొడతానే ఉన్నాయి. ఆ దోమలు తేయడానికి అది ఉంటుంది, ఆలౌట్ తేయడానికి కూడా డబ్బులు లేవు. స్తోత్రం. ఆ దోమలతో కొడతానే ఉన్నాం. కానీ మీరేం చేస్తారు తెలుసా, ఆయన ఎవరో వచ్చి కొట్టిపోయాడు, రోడ్లో ఉన్న దోమలు అన్ని ఇంట్లోకి వచ్చేసినాయి. అప్పుడుదా బాగానే ఉందండి, వచ్చాడు కొట్టాడు, మొత్తం ఆ రోడ్లో ఆ కాలంలో ఉన్న దోమలన్నీ ఇప్పుడు ఆడికి వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి. ఇక ఇళ్ళలో కొడుతున్నాయి. ఇక మమ్మల్ని ఆల్అవుట్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఏంటంటే వీళ్ళకింత ఆటో, నీకు 1000 రూపాయలు తీసేసుకో, నీకింత ఇచ్చేసేకలు అయిపోయింది. ఇలా పిల్లలు నైట్ పూట మనకేమో నిద్ర లేదా? స్తోత్రం. అదే మీరు అనుకేమంటారు, ఆల్అవుట్ తెస్తావా సత్తావా? నేను అర్ధరాత్రి 1 గంటకి ఏమంటారండి మనం, ఆల్అవుట్ తెస్తావా చస్తావా, అంతేనా? భరతం గారు అంతేనా? రేపు 31వ తారీఖు నాడు ప్రార్థన పెడుతున్నాం. ఉపదేశం వేరు, గాస్పల్ వేరు. నేను ఎప్పుడు చెప్తాను అదే, మందిరంలో ఉపదేశం ఇట్లానే ఉంటుంది మిమ్మల్ని సరి చేయటం కోసం. బయట గాస్పల్ మాతో పాటు వచ్చే వాళ్ళకి తెలుసు, అక్కడ అందించబడుతున్న, బయట ప్రపంచానికి అందించబడుతున్న గాస్పల్ వేరుగా ఉంటుంది. ఇక్కడ మాత్రం
వేరుగా ఉంటుంది. స్తోత్రం. అక్కడ పట్టబడిన వారు అక్కడ గాస్పల్లో పట్టబడిన వారు ఇక్కడ సరిచేయబడతారు. అక్కడ ఇక్కడ ఒకటే రీతిగా ఉండదు. హల్లెలూయా. అరే నిన్న పాస్టర్ గారు అక్కడ అద్భుతంగా చెప్పారు కదరా, చాలా బాగుంది కదా అంటే అది గాస్పల్. కానీ ఇక్కడ ఉపదేశం. నీ అంతరంగం, నీ శరీరంలో దాగి ఉన్న పాపం అంతటిని దేవుడు తొలగించే స్థలం ఈ స్థలం. నిన్ను సంపూర్ణ పరిశుద్ధునిగా మార్చే స్థలం ఈ స్థలం. ఇక్కడ కూడా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు, యేసయ్య నిన్ను దీవిస్తాడు, యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు అంటే కుదరదు. ఇక్కడ నీ అంతటా నువ్వే సరిచేయబడాలి. ఆ వాక్యం విని నీలో ఉన్న లోపాలు నువ్వేం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోండి. మీ భర్తలను కావచ్చు, మీ భార్యలను కావచ్చు, పిల్లలు కావచ్చు. పిల్లలు కూడా ఆశలను ఏం చేయాలా? వీడికి కాళ్ళు అందు, వీడికి 220 పల్సర్ కావాలంటే వీడికి, నిన్ను కాదులే. ఏందండి వీడికి కాళ్ళు అందకపోతే ఈ కాలు అందితే ఈ కాలు అందదు. 220 పల్సరు. ఆడేమంటాడు? డాడీ నాకు పల్సర్ కావాలంటాడు. ఎవరిని చూశాడు? చందుని చూశాడు. చందు తోలటం. వాడు హైట్కి వాడు పర్సనాలిటీగా సరిపోయింది, హైట్గా ఉన్నారు కాబట్టి. ఈడేమంటాడు తెలుసా? ఈడో కొద్దిగా ఈడంటాడు, అదిగో ఆడ పల్సర్ కొన్నాడు, నాకు కూడా పల్సర్. అది నీ కాళ్ళు అందుతుంటే అందే తర్వాత సంగతాయా, నువ్వు నాకు దాయా. పల్సర్ తెచ్చాడు అయ్యగారు, ఆపలేక పడేసాడు. స్తోత్రం. బండి మీద పడ్డాడండి. అదే 2 క్వింటాల బరువు ఉంటుంది ఆ పల్సరు. నన్ను తోలమన్నారు. అయ్యా నాకు కాళ్ళు అందమయ్య అంటే ఓపెనింగ్ కదా, ప్రార్థన చేయడానికి తీసుకొస్తారు కదా, చేయమన్నారు, చేశాను. తోలంటే ఏడ తోలుతాం? ఆ స్ప్లెండర్ ప్లస్ అయితే తోలగలుగుతాం, కానీ కాళ్ళు అందాలి కదా. అది కొత్త బండి, నువ్వు తోలబండి, నేను ఆడ తోలుతాను. ఒకవేళ స్లిప్ అయింది అనుకో, ఆగిద్దా? ఆ పెద్ద బండ్లకు ప్రార్థన చేస్తాం, తోలం. అర్థం చేసుకోండి. స్తోత్రం. మా పర్సనాలిటీ అట్లా ఉంది. స్తోత్రం. ఆశను ఏం చేయాలి మనం? అమ్మ ఏం చేయాలి? ఇంట్లో డబ్బులు, పక్కింటోళ్ళు మాంసం తెచ్చుకున్నారు, భర్త మీద పొట్లాడు మాకండి, నువ్వు తెస్తావా చస్తావా అని. పప్పు గింజలు ఉన్నాయా? అచ్చటంగా ఉడకబెట్టండి, మంచిగా పప్పు షారుతో అన్నం పెట్టండి, ఏం కాదు. డబ్బులు వచ్చినప్పుడు తెచ్చుకోండి. ఆదివారమే తినాలని రూల్ ఉందా అమ్మ? ఆదివారమే తినాలని రూల్ ఉందా? మాంసం ఆదివారం డబ్బులు, పప్పులు ఉన్నాయి, పప్పు ఇంట్లో పప్పు గింజలు ఉన్నాయి, అంతే. లేదు పచ్చిమిరకాయలు ఉన్నాయి, పచ్చడి చేసుకో. ఏదన్నా ఆ గొట్టాల ప్యాకెట్లు ఉంటాయి చూడు, లేదా అప్పడాల ప్యాకెట్లు ఉంటాయి, తెచ్చుకోండి, వేసుకొని పప్పుతో తినండి, బాగుంటుంది. డబ్బులు వస్తాయి చూడు, వచ్చినప్పుడు ఏం చేయాలి? మా ఈరోజు నాకు జీతం వచ్చింది కానీ ఇంకో 1 కేజీ మాంసం తెస్తున్నాను, వండి పెట్టండి, తినండి, అయిపోయాయి. స్తోత్రం. దాని దగ్గర అమ్మో ఉప్పు దగ్గర, పప్పు దగ్గర గొడవలు, విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్తున్నా, ఆశను మనం ఏం చేయాలి? నిగ్రహం చేసుకోవాలా. స్తోత్రం. ఫలింపు రావాలండి, ఫలింపు రావాలి. లేదనుకో ప్రియులరా, మనం అలానే ఉంటాం, ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటాం. అందుకనే దైవజనుడు అంటాడు, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించాలి. బాప్తిజం పొందింది ఎందుకు? టైట్ జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకొని తిరగడానికి కాదు. ఇక చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకొని, చక్కగా ముసుగేసుకొని, ఇదిగో ఇంతవరకు కప్పేసుకొని, అటువంటి జాకెట్లు కట్టుకొని, మంచిగా బైబిల్ పట్టుకొని మందిరానికి రావడానికి. బాప్తిజం తీసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, బైబిల్ పట్టుకొని వస్తానంటే కుదురుద్దా? కుదరదు. లోడ మాట్లాడుతుంటే కుదురుద్దా? కుదరదు. నా దాకా కూడా కాదు, నువ్వు ఎవరితో అయితే మాట్లాడు వాడే నీకు కౌంటర్ ఇస్తాడు. అమ్మ నువ్వు బాప్తిజం పొందాక ఏం మాట్లాడిందమ్మ నువ్వు అంటారు. కచక్కను గుచ్చుకుంటుంది. ఇక అంతే. ఎంత మాట ఉంది ఈ పిల్ల, బాధ అనిపించింది. అంటే నువ్వు మాట్లాడుతున్నావనే కదా చెప్పింది నీకు. నువ్వు ఇది మాట్లాడుతున్న తప్పమ్మా, నువ్వు బాప్తిజం పొందావు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అనే కదా నీకు చెప్పింది. నా దాకా కూడా కాదండి. మిమ్మల్ని ఆల్రెడీ సమాజంలో ఉన్నవారే సరిచేయాలని చూస్తున్నారు. స్తోత్రం. కానీ మనం మాత్రం వాళ్ళ మీద పగ పెంచుకుంటున్నాం. ఎవరు పెంచుకున్నట్లు? హేరోదు వదిన గారు ఉన్నారు చూడు, ఆమె పెంచుకున్నట్లు ఉన్నారండి. పగ ఎవరు పెంచుకుంటారు? పగ కాకి పెంచుకుంటుంది. ఎవరు? కాకి.
ఎవరు? అంతే కదండి. కాకిని చూడండి, నువ్వు ఆడకెళ్ళే కానీ నిన్ను చూడగానే అరిసిద్ది. చాలామంది పాము అనుకుంటారు, కానీ కాకి అండి పగ పెంచుకునేది. ఆడకెళ్ళినా కానీ నువ్వు కనబడితే చాలు కావు కావు అంటా ఉంటుంది. ఆ ఒక్క కాకే కదా, అనేక కాకు. 6 నెలలు ఉంటుందంట కాకి పగ. ఎన్ని నెలలు? 6 నెలలు ఉంటుందంట. అందుకనే నోవాహు అనే ఓడలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. నువ్వు కాకివా పౌరానివా, నువ్వు కాకివా పామురానివా. పామురు ఎవరికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అంటే మనము పావురము వలె ఉండాలి, దేవుని పిల్లలు. కాకిలాగా ఉంటాము అంటే అది కర్రోడికి సాదృశ్యం. ఎవరికి అంటే కాకులు పగ పెంచుకుంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఎవరమే? పగ పెంచుకునే వాళ్ళు అందరం ఎవరమే? కాదు, సైతానులవి. దాని అర్థం అదే. ఇంకా డెప్త్లోకి వెళ్తే పగ అనేది మన జీవితంలో ఉండకూడదు. పగ అనే పదమే మనం మర్చిపోవాలండి. అందరిని ప్రేమించాలి. మారు మనసుకు తగిన ఫలము మనం ఏం చేయాలి? ఫలించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి ప్రసంగానికి నువ్వు పగ పెంచుకున్నావు అనుకో, ఆ పగను నా మీద కాదు, ఆ పగ ఎవరి మీద ఉంటుంది? దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు ఎవరి మీద పగ వస్తుంది? ఎవరి మీద పగ నువ్వు పడుతుంది? దేవుని మీద. నా మీద నాదే ఉందండి, నేను మట్టోడిని. ఏసై ఏది చెప్తే అది చెప్తాను, ఏది చేయమంటే అది చేస్తాను. కానీ కొంతమంది ప్రసంగాల ద్వారా ప్రసంగాలు చెప్పారనుకో, వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, అది చదువుతాం ఒకసారి. ఆ మాట చదువుతాను, మీకు అర్థమయ్యే రీతికి చెప్తున్నాను. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమును విగ్రహమును చేసుకొనకూడదు. నీవు వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉంటున్నాడు. దేవుడు సాక్షాత్తు దిగొచ్చి తన చేతి వ్రేలితో ఈ మాట రాస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు, పైన ఆకాశం, క్రింద భూమి, భూమి కింద నీళ్లు, ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలా. ఎవరు చెప్పారు ఈ మాట? సాగర్ పాస్టర్ చెప్పాడా? ఇప్పుడు నేను చెప్పాను అనుకో మీకు, ఇప్పుడు మీరు అందరూ ఎవరి మీద పగ పెంచుకుంటున్నారు? నా మీద, దేవుడి మీద కాదు. ఇప్పుడు నేనున్నాను, నేనేం చెప్పానంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం చదువమ్మ అంటే చదివారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? పైన ఆకాశం, క్రింద భూమి, భూమి కింద నీళ్ళు ఏ రూపాన్ని చేసుకోవద్దు అన్నాడు, పూజించొద్దు అన్నాడు, సాగిల పడొద్దు అన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది మీకు చెప్పాను నేను మీకు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? పాస్టర్ గారు ఏంది విగ్రహం అన్నాడు, సాగిల పడొద్దు అన్నాడు, నమస్కారం చేయొద్దు అన్నాడు, పూజించొద్దు అన్నాడు, ఏందా ఆయన చెప్పేది అని. ఇప్పుడు ఎవరి మీద పగబడుతున్నారు వీళ్ళు? నా మీద పగబడుతున్నారు. అసలు వాస్తవంగా ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు నీ పగ ఇప్పుడు ఎవరి మీద? దేవుని మీద పగబెడితే దేవుడు ఊరుకుంటాడా? ఒక వ్యక్తి మీద పగబడితే వాడిని చంపడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది అవకాశం కోసం. మరి అటువంటిది నువ్వు దేవుని మీద పగబడితే దేవుడు ఊరుకుంటాడా? ఆలోచించండి. ఏ దైవజనుడు నిలబడి ఇక్కడ ప్రసంగిస్తున్నా ఆ మాటలు మీరు యాక్సెప్ట్ చేయాలి. అమ్మో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఏదన్నా పాపం ఉంటే సరి చేసుకోవాలన్న ఆలోచన మీకు రావాలి. కానీ నా మీద పగబడితే మీకేమొస్తుందండి? నాకేమొస్తుంది? నేను ఒట్టోడిని, తండ్రి లేనోడిని నేను. హల్లెలూయా. ఎవరిని నేను? తండ్రి లేనోడినండి. అందరున్నా కూడా అనాథలాగా ఉన్నవాడిని నేను. నా మీద పగబట్టమాగండి. స్తోత్రం, హల్లెలూయా. నా మీద పగబడితే నేనేం చేయగలుగుతాను? దేవుడు చెప్తున్నాడండి ఆ మాట ఇట్లా ఉంది. ఇదిగో మీ జీవితాల్లో ఒకవేళ మీ ఇంట్లో ఏమన్నా విగ్రహం ఉంటే తీసేసేయండి,
దేవుడు వద్దంటున్నాడు అని నేను చెప్తున్నాను. పూజించొద్దన్నాడమ్మా, మీరు ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళిన అట్లా నమస్కారం చేయమాకండి దేవుడు చెప్పాడు, అది చెప్పాను. ఆ పాస్టర్ గారు అడ చెప్పాడు అంటేంది, ఇట చెప్పాడు అంటాడేంది అని నా మీద పగబడితే నేనేం చేయగలుగుతాను? అక్క మీరక్క ఏమైనా చేయగలుగుతానా? భారతం గారు నువ్వేమైనా చేయగలుగుతావా? మనం చెప్తే ఏమవుతున్నావు? కానీ దేవుడు చెప్పాడు ఆ మాట. దేవుడి మీద పగబట్టండి, మా మీద కాదు. స్తోత్రం. ఎవరి మీద? దేవా ఎందుకు చెప్పావు ప్రభా ఈ మాట, ఎందుకన్నావు నువ్వు అనకూడదు కదా, మా ఇష్టం కదా, మేము చెట్టు ఆయన కొలుచుకుంటా పొట్టాయని కొలుచుకుంటా, నీకెందుకంటే నువ్వు కొలుసుకో అంటాడు ఆయన. నా పిల్లలు ఉన్నారు వాళ్ళకి నేను చెప్తున్నాను అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, మన ఆశలన్నిటిని నిగ్రహం చేసుకోవాలి. రెండవదిగా చివరిగా యోహాను అంటున్న మాట ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరేం చేయాలి? ఫలించాలి. ఎంత భక్తి చేసి మనం ఆయన రాకడలో ఎత్తబడకపోతే ప్రియులారా, నిజమే నా చెప్పిన సామెతలాగా సప్త సముద్రాలు ఇది పిల్లకాలంలో చచ్చినట్లు, ఎంత భక్తి చేసి ఇంత రోషంగా బ్రతికి చివరికి మనం పాపంలో పడిపోయి లోకంలో కలిసిపోయి చనిపోతే నరకానికి వెళితే చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి మారు మనసు పొందారు, ఆ ఫలింపు రావాలి మనలో, మంచి ప్రవర్తన మనలో ఉండాలి. లోకంలో చేసినవన్నీ ఇక చేయకూడదు, అవి లోకస్తులు చేసాయి. ఇక ఈ రోజు నుండి నేను ఒక నిర్ణయానికి రండి. బూతులు మాట్లాడే అలవాటు ఉందా? మానేసేయండి. అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా? మానేసేయండి. సాడీలు చెప్పే అలవాటు ఉందా? మానేసేయండి. కుటుంబాల్లో చిచ్చులు పెట్టే ఆ మనసు ఉందా? తీసేసేసుకోండి. మంచిగా బ్రతకండి. 4 రోజులు బ్రతికినా కానీ నిజాయితీగా, నీతిగా, పరిశుద్ధంగా బ్రతకండి. అలవాటు చేసుకోండి. రోజు ఎలా అయితే తింటున్నామో అట్లానే పవిత్రంగా బ్రతకడానికి ట్రై చేయండి. అడుగులు ముందుకు వేయండి. తప్పనిసరిగా పాపం మీద దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతుకుతాం. స్తోత్రం. నా మాటలు ప్రభు మీ హృదయంలో స్థిరపరచునుగాక. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మారు మనసుకు తగిన ఫలమును మనం ఫలించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎంతకాలం మనం ఇలా బ్రతుకుతాం? ఎంతకాలం మనం ఇలా జీవిస్తాం? మారు మనసుకు తగిన ఫలమును మనం ఫలించాలి, ఫలించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. హోలీ స్పిరిట్ నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, బాప్తిజం పొందాను కానీ తండ్రి, బాప్తిజం పొందాను కానీ నాలో ఇంకా మార్పు రాలేదయ్యా. పవిత్రంగా బ్రతికే మనసు నాకు దయచేయి, నీతిగా బ్రతికే మనసు నాకు దయచేయి. హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హెవెన్లీ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓ తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. వాక్యం విన్నావు, నీ జీవితంలో ఏం మార్చుకుంటున్నావు? ఎంతకాలం ఇట్లా అవిధేయంగా జీవిస్తావు? ఎంతకాలం ఇట్లా నువ్వు ఉంటావు? పవిత్రంగా బ్రతకడానికి నిర్ణయించుకో, నీతిగా బ్రతకడానికి నిర్ణయించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రేమాస్వరూపినికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన మంచి కాపరికి స్తోత్రం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. అందరూ ప్రార్థనలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన, 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 ప్రార్థన. శాంతయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన. ప్రార్థన
ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు, మీ దయగల పాదాలకు, మీ మహిమగల పాదాలకు, మీ అప్రంజిపల్లి పాదాలకు, మీ బంగారు పాదాలకు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దయగల మా ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుని నిలబెట్టి ప్రభా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, దయగల మా ప్రభా, సంతానమా, మీకు బుద్ధి చెప్పువాడు ఎవడని మీరు మాట్లాడారు తండ్రి. అవునయ్యా, మాలో ఉన్న ప్రభా అవిధేయతను ప్రభా మేము గ్రహించలేకున్నాము తండ్రి. దయగల ప్రభా, మా హృదయంలో ఉన్న అహంకారాన్ని మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. మా హృదయంలో ఉన్న ప్రతి చెడును ప్రభా మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి. ఎరగగానే పాపం చేస్తున్నాం తండ్రి. దయగల మా ప్రభా, ఆ కాల్సిన నుండి ప్రభా మమ్మల్ని తేరి చూస్తున్న తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయగల మా ప్రభా, ప్రతి హృదయాన్ని పరిశీలించే దేవుడవు, ప్రతి అంతరంగాన్ని పరిశీలించే దేవుడవు తండ్రి. అయ్యా, నువ్వు పై రూపాన్ని చూసే దేవుడవు కాదయ్యా. ప్రభా, హిమము కంటే తెల్లగా కడుగుతానని చెప్పిన గొప్ప దేవుడవు తండ్రి. దావీదైతే మీ సన్నిధిలో అడిగాడు ప్రభా, నా పాపాన్ని విశ్వపుతో కడిగిమని చెప్పిన గొప్ప దేవుడు. మీ దాసుడు ప్రార్థించినప్పుడు తండ్రి, మీ దాసుడి ప్రార్థన ఆలకించి తండ్రి ప్రభా తన పాప దోషాన్ని కడిగివేసిన దేవుడవు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుడైన ప్రభా, నేను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ సన్నిధిలో కూడి ఉన్న ప్రతి హృదయాన్ని పరిశీలించి తండ్రి, ప్రతి పాపాన్ని క్షమించమని నేను అడుగుతున్నాను తండ్రి. సహాయం దయచేయండి. పాపాలను క్షమించి వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాపాలను క్షమించి ప్రభా మీ సన్నిధికి సమకూర్చారు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. తిరుగుబాటు ఉన్న ప్రతి బిడ్డను ప్రభా వారి హృదయాలను సరిచేయండి ప్రభా. వారి తిరుగుబాటు స్వభావాన్ని ప్రభా సరి చేసుకునే మనసును దయచేయండి ప్రభా. దయగల మా ప్రభా, ఆకాశమందుండి ప్రభా నరులను పరిశీలిస్తూ తండ్రి ఎంతో ప్రభా చింతించిన దేవుడవు తండ్రి. వీరిని ఎందుకు స్తుతించానని బాధపడిన దేవుడవు తండ్రి. అయ్యా, మా కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడవు, మా కొరకు రక్తాన్ని గార్చిన దేవుడవు. మీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించిన తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఒక్కసారి ప్రభా మా హృదయాన్ని ప్రభా, మా హృదయ కాట్యాన్ని ప్రభా మేము తుడిసి వేసుకొని ప్రభా మీ సన్నిధిలో ప్రభా మీ రక్తం మీ సాధుచునుగా రొట్టె రసంలో పాలు పొంది ప్రభా మా పాపాలను కడుక్కునే కృపా భాగ్యాన్ని దయచేయమని ఎంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ హెచ్చరించుడి, బుద్ధి చెప్పుడి, గద్దింపుడని మీ లేఖనంలో రాయబడిన ప్రకారం తండ్రి, మీ దాసుల ద్వారా ఈ దినం మీ సూటిగా మాట్లాడినందుకు మీ వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా హృదయాలను కదిలింపు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పాప రోత జీవితాలను ప్రభా మీరు పరిశుద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎవరి కాలశంలో తొట్టిల్తారని మీ లెక్కలో రాయబడిన ప్రకారం తండ్రి, ఎవరి బిడ్డలు తొట్టిల్లుకున్న ప్రభా మీ గురి అందుకు నడిచే భాగ్యాన్ని దయచేయమని దయగల మా ప్రభా. కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండియా. వారి కుటుంబ అక్కర్లు ఎరిగిన దేవుడవు తండ్రి, కుటుంబాల్లో సమస్యలు ఎరిగిన దేవుడవు, కుటుంబాల్లో రోగాలు ఎరిగిన దేవుడవు ప్రభా. మీ గాయాల ద్వారా మీ రక్తాన్ని కాచి ప్రభా ప్రతి పాపాన్ని కడిగిన రీతిగా ప్రభా
ప్రతి వ్యాధిని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాను. సహాయం దయచేయండి. స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన గొప్ప తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధిలో అడుగుతున్నాను ప్రభా. సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దయగల మా తండ్రి, హాస్పిటల్లో ఉన్న నాగమణి జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆపరేషన్ ప్రభా మీరుండి జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించండి. ఆ తండ్రి ఆ కుటుంబానికి ఆదరణకర్తగా ఉండి ప్రభా, కుటుంబాన్ని అన్ని విషయాలు ప్రభా మీరు పోషించమని, ఆ కుటుంబాన్ని ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని కుటుంబం అంతా రక్షణ పొంది ప్రభా మీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దయచేయమని, దయగల మా ప్రభా కూడి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దయగల హస్తాలతో దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా యేసయ్య ఘనమైన శ్రేష్టమైన బలమైన అతి పరిశుద్ధమైన పుణ్యనామలు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు బాప్టిజం